దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? కూర్చుందామండి. స్థానిక నాయకులకి ఆ చరిత్రలో భౌగోళిక సాక్ష్యాలు, ఆ భౌగోళిక సాక్ష్యాల్లో వ్యక్తుల జీవిత చరిత్రలు ఇవన్నీ నమోదు చేయబడిన ఒక రికార్డ్. ఆ రికార్డ్ని బైబిల్ అంటారు. ఎందుకు ఈ బైబిల్ని దేవుడు పెట్టాడు? మీరు చక్కగా మీ మిషన్ స్టార్ట్ అయిన మొదటి పదమే బైబిల్. బైబిలే బేస్ దేనికైనా. ఆ బైబిల్ని మనం అర్థం చేసుకోలేనప్పుడు అడుగుతున్నాను, మన విశ్వాసాన్ని ఎలా ఎక్స్పోజ్ చేయగలం ఎదుటోళ్ళకి? నువ్వు దేన్ని బట్టి దేవుణ్ణి నమ్ముతున్నావంటే నువ్వు ధైర్యంగా చెప్పాలి, ఈ బైబిల్ని బట్టని. నీ విశ్వాసానికి ఆధారం ఏంటంటే ఈ బైబిల్లో దోబూచులాడకుండా ప్రత్యక్షంగా కనబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి నువ్వు ధైర్యంగా చెప్పాలి. అలాంటి వాక్యం నీకు తెలియాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మాట అంటాను, మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా. చాలామంది విశ్వాసులకి, ఈ జనరేషన్ క్రిస్టియన్స్కి ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, ఇలాంటి స్పీకర్లని ఈ దైవజనులు ఎవరో ఒకరు పిలుస్తారు, డయాస్ దగ్గరికి వచ్చి ఇలా సభలకు వచ్చి పిలిచినప్పుడు ప్రేయర్ చేయించుకోవడానికి వస్తారు చాలామంది. ప్రేయర్ చేయించుకోండి, మంచిదే. ఆ ప్రార్థన చేయించుకున్న తర్వాత వీళ్ళు అంటారు కొంతమంది, దేవుడు మా కోసం ఏమని చెప్పాడా పాస్టర్ గారు అని అడుగుతారు. పాస్టర్ గారు మౌనంగా చూస్తాడు. మళ్ళీ అడుగుతాడు, దేవుడు మా కోసం ఏమని చెప్పినట్టు అడుగుతున్నాను. మీకోసం మాకెందుకు చెబుతాడు? మినిమం కామన్ సెన్స్ కదా అది. మళ్ళీ మళ్ళీ అడిగి మా కోసం ఏమన్నా చెప్పాడా అంటే ఇంకేదోడు చెప్పేస్తాం. చెప్పమా, ఏం చెప్తాడు అడుగుతున్నాను. నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా ఒకే ఒక్క ఛానల్ ఉంది, చెప్పండి, బైబిల్. దానిలో నుంచే మాట్లాడతాడు ఆయన. బైబిల్ని అడుగుతున్నాను. ఈ 66 పుస్తకాల సంపూర్ణం చేయబడిన ఒక గ్రంథం నీ దగ్గర దేవుడు పెట్టి ఒక అదృశ్య లోకంలో ఆయన ఉండి ఈ దృశ్యలోకంలో మనతో మాట్లాడడానికి ఒక కనబడని డైమెన్షన్లో, అంటే మీకు ఎలా చెప్పాలో, ఒక కనబడని ఇన్విజిబుల్ అంటే ఒక అదృశ్య లోకం ఉంది. విజిబుల్ ఇన్విజిబుల్, విజిబుల్ ఇన్విజిబుల్ అంటే ఈ కనబడుతున్న ఈ 3 డైమెన్షన్ యూనివర్స్లో నీతో మాట్లాడడానికి ఒక కనబడని డైమెన్షన్లు ఉన్నాయి నీతో మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడో దానికి ఒకటే రూట్ ఉంది, వాక్యం. ఆ వాక్యము 42 మంది ప్రవక్తలను ప్రేరేపించి 1600 సంవత్సరాల చరిత్ర నడిపించి హిస్టరీ, జోగ్రఫీ, లాజిక్, సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనకు కనబడుతున్న అనేక విషయాల పరంపర కొనసాగించి దాన్ని నమోదు చేసి దీని వెనకాల మన చేతుల్లోకి రావడానికి ఎంతోమంది హతసాక్షులు హతులై వారి జీవితాలు చిందరవందర చేయబడితే మన చేతుల్లోకి ఈరోజు బైబిల్ వచ్చింది. అలాంటి బైబిల్ని కళ్ళ ముందు పెట్టుకుని దేవా నాతో మాట్లాడంటే అసలు నీకేమైనా అర్థమవుతుందని ఆయన అడగడా? అడుగుతాడు ఆయన. ఇందులో లేనిది, ఇందులో నేను వాదార్చినది, ఇందులో నీకు చెప్పనిది, ఇందులో నీ లైఫ్కి ఉపయోగం లేనిది కొత్తగా నీకేం చెప్పాలి? ఇది ఉండగా ఇంకా నేను అడుగుతున్నాను, చెప్పండి. అంటే దేవుడు వాక్యంలోంచి మాట్లాడతారంటారంటే 100కి 200% దేవుడు వాక్యంలో నుంచే మాట్లాడతాడు. మిగిలిన మినిస్ట్రీలు బైబిల్ని పక్కన పెడతాయి ఏంటో నాకు తెలియదు, కానీ మీ మినిస్ట్రీ మాత్రం బైబిల్ని పక్కన పెడకూడదు. ఎందుకంటే మీ మినిస్ట్రీ ఫౌండేషనే బైబిల్. మిషన్ గుర్తుపెట్టుకో, బైబిలే ఫైనల్ అథారిటీ. అందుకే అడుగుతున్నాను, ఏది జరిగినా బైబిలే మనకి కమాండ్ చేయాలి. బైబిల్ చెప్పిన రూట్ మ్యాపే మనం నడవాలి. బైబిలే మనకు లైట్గా మన లైఫ్కి ఉండాలి. దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చాలామంది బైబిల్లోంచి దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు అనగానే ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఏం చేశాడు, ఎలాగా దేవుడు వాక్యంలోంచి ప్రతీదీ మాట్లాడతాడు కనుక రేపు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాడంట. ఏం చేయాలి? టికెట్ చేసుకుని వెళ్ళాలి. అలా కాకుండా బైబిల్ని అడిగాడట, ఏమని, దేవా రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలొద్దు, నాకు వాక్యంలోంచి చెప్పానడట. అంతే, వాక్యంలోంచి చెప్పాను. కానీ చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్లు అట్లా ఆడేవారు, గుర్తుందా? ఇలా కొట్టి ఇష్టమైన నెంబర్ చెప్తే ఆ బుక్లో నెంబర్ వస్తుంది అనమాట. దాన్ని టెక్స్ట్ బుక్ ఆట ఆడేవాళ్ళం, గుర్తుంది కదా. 4 అయితే 4, 5 అయితే 5, 0 అయితే 0 చెప్పుకుంటారు. అలాగే ఈ ఆట ఏం చేశారంటే కొంతమంది 26 పుస్తకాలతో రేపు ఊరెళ్ళాలి వద్దా ప్రభు అని అడిగాడట. అడిగి ఇలా బైబిల్ని ఇలా కొట్టి
బైబిల్ ఇలా తీస్తే అందులో ఒక రెఫరెన్స్ కనబడింది ఆయనకి. ఆ రెఫరెన్స్ ఏంటంటే, అంతటా అతడు లేచి బయలుదేరినాను కానీ బ్యాగ్ చదువుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతావా నేను అడుగుతున్నాను. అంతటా అతను లేచి వెళ్ళిపోయాడంటే ఏమి వెళ్ళిపోయాడు అడుగుతున్నాను. ఏదన్నా ఒక వాక్యాన్ని చదివంటే దాని కాంటెక్స్ట్ అంటారు, సందర్భం ఉంటుంది. అంతటా అతడు లేచి వెళ్ళిపోయాడంటే ఎవరు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం జరుగుతుంది, దీన్ని సందర్భం అంటారు. ఎవరు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆ కిందకు చదువు. ఆ కింద ఏమంటుందంటే, అంతటా అతను లేచి వెళ్ళిపోయాడు, ఊరేసుకోవడానికి పోయాడు యోధ. పదం హైదరాబాదు. దీనికి కాంటెక్స్ట్ ఉండదా అని అడుగుతున్నాను. దీన్ని కాంటెక్స్ట్ ఉండదా, సందర్భము. ఇప్పుడు అడుగుతున్నాను, ఏదన్నా ఒక వాక్యాన్ని మనం చదివితే ఆ కాంటెక్స్ట్ మిస్ అవ్వకూడదు. ఆ టెక్స్ట్లో నుంచే మాట్లాడతాడు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. చాలామంది తల్లులు ఉన్నారు. సంసారంలో ప్రతి తల్లికి బాధలు ఉంటాయి ఉండవా? మదర్ తెరీసాకి తప్ప అందరికీ ఉంటాయి ఉండవా? అందరికీ ఉంటాయి సంసారంలో. మా సంసారంలో బాధలు లేవని ఎవరన్నారంటే అది దొంగ కాపురం, నమ్మకండి. ఉంటాయి, సీదరింపులు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, ఏవి ఉంటాయి, పాపాలు తప్ప అన్నీ ఉంటాయి. వాళ్ళ క్రైసిస్ ఏదోటి మోస్తారని అడుగుతున్నాను. కొంతమందికి ఎక్కువ ఉంటాయి. అత్త వాళ్ళని ఇబ్బంది ఉంటుంది, తోటుగోడ వాళ్ళని ఇబ్బంది ఉంటుంది, ఆడబడుచు వాళ్ళని ఇబ్బంది ఉంటుంది, బావలు బామ్మర్దుల వాళ్ళ ఇబ్బందులు ఉంటుంది. పుట్టింట్లో ఉన్న ఘనకార్యం మెట్టింట్లో జరగదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. అర్థం చేసుకోవాల్సిన వాడు అర్థం చేసుకోకుండా వాడు కూడా కలిసి దూషిస్తాడు. మనకు తెలుసు. తల్లిని వదిలి, తండ్రిని వదిలి, అందరిని వదిలి, ఊరిని వదిలి, స్నేహితులు వదిలి, అన్ని వదిలిచ్చేస్తే సర్వము ఎవరైతే అనుకుని వస్తుందో వాడే తిరగచ్చే నోరమి అంతా నువ్వు వచ్చిన తర్వాత జరుగుతుందని ఆడే అంటే ఇంకేమైపోద్ది చెప్పండి. ఆ ఇల్లాలు బాధపడుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? తట్టుకోలేక అటు అమ్మని వదిలేసి, ఇటు నాన్నని వదిలేసి, ఇటు తోబుట్టుని వదిలేసి, స్నేహితులను వదిలేసి, చదువు వదిలేసి, అన్నీ వదిలేసి ఈడే జీవితం అని నమ్ముకుని వస్తే జీవితం ఎలా యాసారిపోతుంది అని చెప్పి తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. లేదా ఇప్పుడు బాగానండి. అలాంటి క్రైస్తవ వనితతో విశ్వాసి అయితే మరి అలాంటి తల్లితో దేవుడు ఎలా మాట్లాడతాడు? మాట్లాడతాడు వాక్యంలోంచి. ఎలా చెప్తాను వినండి. ఎలా మాట్లాడతాడంటే, మీరు జాగ్రత్తగా వింటే, మీలాగే సంసారంలో బాధలు పడిన తల్లులు ఉన్నారా లేదా బైబిల్లో? నేను అడుగుతున్నాను. శారం ఆడిన గేమ్కి, అబ్రహాం తీసుకున్న స్టాండింగ్కి సంబంధం లేకుండా నలిగిపోయిన ఒక స్త్రీ ఉంది. ఆవిడ పేరు చెప్పండి. ఆఖరు చెయ్యట్టుకున్నది ఎవరు? దేవుడు. గుర్తుపెట్టుకోండి. పిల్లలు లేక బాధపడుతుంటే ఈ బాధ కన్నా ఈ సౌతి పోరు ఎక్కువైపోయింది ఇంట్లో. అన్న తెలుసుగా, అన్న జీవితం సౌతి పోరు ఎక్కువైపోయింది. ఆవిడ ఇంట్లోని సవితి, తోటి విశ్వాసి. బాగుండండి. సంఘానికి వెళ్ళిన ఆవిడ పోరే, ఇంట్లో ఉన్న ఆవిడ పోరే, ఎక్కడికి పోయినా ఆవిడ పోరే. ఆవిడ గొడవ వస్తే అన్నీ వదిలేసి అంటుందట, నోర్మే నీకు పిల్లలు లేరు, నాకు దేవుడి పిల్లలు ఇచ్చాడు అంటుందట. అంతే. నేను అడుగుతున్నాను, అలాంటి తల్లిని అడుగుతున్నాను. ఈ జనరేషన్లో నీలాగా నాలాగా ఉంటే సూసైడ్ చేసుకుందా? ఏం చేసింది చెప్పండి? దేవుడికి పడి ఏడ్చింది, తన జీవితాన్ని మళ్ళీ అద్భుతంగా మార్చాడు. అంటే ఎవరి జీవితాల్లో అయినా కాపురంలో క్రైసిస్ స్టార్ట్ అయితే దేవుడు ఎలా వాదార్చుంటే మీరు జాతకం వినండి. అన్నాన్ని వాదార్చిన దేవుడు, ఆగర్ని నిలబెట్టిన దేవుడు, లేయాని అర్థం చేసుకున్న దేవుడు, చరిత్రలో రాహేలు జీవితాన్ని అద్భుతంగా మార్చిన దేవుడు, అనేక జీవితాల్లో రెబెక్కా జీవితంలో బంగారం లాంటి కొడుకులనిచ్చి వాదార్చిన దేవుడు. అంటే ఇలాంటి కాపురాల చరిత్ర చదువుతున్నప్పుడు నీకు ఎక్కడో తెలియని ధైర్యం వస్తుంది చూసారా? రెబెక్కా నిలబెట్టిన దేవుడు, అన్నాన్ని నిలబెట్టిన దేవుడు, రాహేలు నిలబెట్టిన దేవుడు, లేయాన్ని నిలబెట్టిన దేవుడు నా జీవితాన్ని కూడా నిలబెడతాడని చదువుతుంటే ఒక ధైర్యం వస్తుంది చూసారా? ఆ ధైర్యం రావడమే దేవుడు నీ హృదయంతో మాట్లాడడము. నా మాటలు అర్థమయ్యే లేదో ముఖ్యాంశాలు మరోసారి అర్థమవుతున్నాయా? రెండవది బాగా వినండి. యంగ్స్టర్స్ ఉన్నారు చాలామంది. నేను అడుగుతున్నాను, యంగ్స్టర్స్ని దేవుడు ఎలా గైడ్ చేస్తాడు? చాలామంది ఈ జనరేషన్ యంగ్స్టర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా యూట్యూబ్ మీద, ఇన్స్టా మీద, ఫేస్బుక్ మీద, వాట్సాప్ మీద, రీల్స్ మీద ఉన్న నాలెడ్జ్, మొబైల్ మీద ఉన్న నాలెడ్జ్ బైబిల్ మీద లేదు. అందుకే చూడండి, మొబైల్ నాలెడ్జ్ ఎంత ఎక్కువైపోయింది అనకన్నా అలవాటు అయిపోయింది మొబైల్. ఎంత అలవాటు అయిపోయిందంటే ఈ మధ్యకాలంలో భోజనం చేసేటప్పుడు మొబైలే, స్నానం చేసేటప్పుడు బాత్రూంలో పట్టిపోతున్నారండి ఫోను. ఒకప్పుడు పెద్దలకి కాలకృత్యాలు అవ్వాలంటే, కాలకృత్యాలు ఏంటని అడగండి, బ్రేక్ తర్వాత అడగండి చెప్తాను. పెద్దలకి కాలకృత్యాలు అవ్వాలి అంటే వాళ్ళకు ఒక అలవాట్లు ఉండేది. చుట్టో, బీడియో, టీయో, కాఫీయో ఏదో తాగితే వాళ్ళ కార్యక్రమాలు అయ్యాట పొద్దున్న.
ఈ జనరేషన్కి, ఈ జెడ్ జనరేషన్కి, జీ జనరేషన్కి ఇప్పుడు కాలకృత్యాలు అవ్వాలంటే వీడికి బాత్రూంలో ఏముండాలి చెప్పండి? లేదా అవ్వదు వీడికి. నేను అడుగుతున్నాను, ఈ మొబైల్తో ఏడుస్తున్న వాడికి లైఫ్ పర్పస్ అర్థమవుదు. చాలామంది యంగ్స్టర్స్ అడుగుతున్నాను, ఇప్పుడు అడుగుతున్నాను, రేపో మాపో వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎలా చెప్తాడు నీకు ఆన్సర్ దేవుడు? ఏ అమ్మాయిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, లేదా ఆడపిల్ల ఏ అబ్బాయిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, దేవుడు బైబిల్లోంచి ఎట్లా చెప్తాడు? ఏమైనా చూపిస్తాడా? ఎల్లరా అబ్బాయి 3:5 ఉంది, ఆ 3 ఉంటుంది చేసుకొని చెప్తాడా? అలా చెప్పడు. అలా డిస్ప్లే రాదు, కల్లో కూడా రాదు. గుర్తుపెట్టుకో, నువ్వు అలాంటి మైథాలజీలోకి వెళ్ళకు. దేవుడు ఎవరిని చేసుకోవాలో ఎగ్జాక్ట్ బొమ్మ నీకు చూపించడు, కానీ బౌండరీస్ చెప్తాడు. బౌండరీస్ అంటే విశ్వాసి అయి ఉండాలి, దేవుని సేవలో బలమైనదై ఉండాలి. అలాంటి తల్లి ఎవరైతే కుమారుడు ఉన్నాడో అట్టి కుమారుని కానీ కుమార్తెను కానీ నువ్వు చేసుకో. ఇది చూసుకునే విధానం. ఇప్పుడు నీ పెళ్ళిని ఈయన గైడ్ చేస్తున్నాడా లేదా? బాగా వినాలి, ఇంకా బాగా వినండి. యంగ్స్టర్స్ దాని నుంచి బయటికి ఎలా రావాలంటే, లస్ట్ అనేది ఒక ఫీలింగ్ ఉంటే దాని నుంచి బయటికి ఎలా రావాలో తెలియాలి అంటే, బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. యోసేపు కానీ రెబెక్కా కానీ కొన్ని క్యారెక్టర్స్ అవుతుంటే వాళ్ళు ఎలా జయించారో అది నువ్వు చూసుకెళ్తే నిన్ను దేవుడు ఒక రేపుతుంటాడు. ఆ సందర్భం చదువుతున్నప్పుడు యోసేపును జయించి నిలబెట్టిన దేవుడు నా లస్ట్ కార్యక్రమంలో కూడా దేవుడు నన్ను నిలబెడుతున్న ఒక ధైర్యం వస్తా చూసారా? అది దేవుడు నీతో మాట్లాడడం. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదా? ఇంకా చెప్తాను వినండి, ఇంకా చెప్తాను జాతికి వినండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, వ్యాపారంలో నలిగిపోయినా, ఇబ్బందులు నలిగిపోయినా, స్నేహితులు మోసం చేసినా, ఎవరు మోసం చేసినా, ఇలాంటి దగా చేయబడి సహోదరుల చేత, స్నేహితుల చేత దగా చేయబడిన క్యారెక్టర్స్ బైబిల్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. వాళ్ళందరినీ దేవుడు నిలబెట్టాడు. ఈ సందర్భాలు చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? ఆ చరిత్రలో ఆ రోజు ఉన్న దేవుడు నిన్నున్న దేవుడు ఈ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్న దేవుడు రేపు ఉంటాడు. ఎల్లకాలము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు నాతో కూడా సదాకాలం ఉంటాడు. వారు నిలబెట్టిన దేవుడు నన్ను కూడా నిలబెడతాడు. ఇది చదువుతుంటే ఒక ధైర్యం వస్తుందే, అది దేవుడు నీతో మాట్లాడు. ఇంకా నీకు బాగా అర్థం కావాలంటే, దావీదు గారు ఒక మాట అంటారు, గుర్తుపెట్టుకోండి. నీ వాక్యము చెప్పండి నా పాదాలకి దీపం. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? నీ వాక్యము నా పాదాలు దీపం అంటే, చిన్నప్పుడు లాంతేర్లు పట్టుకున్నవారు గుర్తుందో లేదో, ఆ లాంతేర్లు పట్టుకున్నప్పుడు ఇలా లైట్ కళ్ళ ముందు పెట్టుకుంటే దాని వెలుగు అక్కడి వరకే పడుతుంది. ఆ లైట్ ఏదైతుందో గుర్తుపెట్టుకోండి, ఆ లైట్ ఉన్నప్పుడు నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో నాకు అర్థమవుద్ది. అంటే ఒక లైట్ నా చేతులు ఉంటే నెక్స్ట్ అడుగు ఎలాగేయాలో నాకు ఎలాగైతే అర్థమవుద్దో, వాక్యము కూడా నా లైఫ్కి ఏంటంట లైట్. నేను ఎలా మాట్లాడాలో చెప్పేది ఈ లైటే, నేను ఎలా నడవాలో చెప్పేది ఈ లైటే, నేను ఎలా పెళ్లి చేసుకోవాలో చెప్పేది ఈ వాక్యమే, నేను ఎలా కాపురం చేయాలి చెప్పేది ఈ వాక్యమే, నా జీవితాన్ని ఎలా ముగించుకోవాలో చెప్పేది కూడా ఈ వాక్యం. అంటే నా వాక్యము, దేవుని వాక్యము నా పాదాలకి చెప్పండి దీపం. అంటే నన్ను గైడ్ చేస్తుంది ఎలా మాట. అందుకే మీరు ఏం చేసినా మనకు అన్నిటికీ మౌలికమైన పునాది ఏంటంటే వాక్యము. ఎంత కింద నొక్కినికి చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, వాక్యం అర్థం కాకుండా, బాగా వినండి, వాక్యం అర్థం కాకుండా ఈ దేవుడు నీకు అర్థమవుతుంది. ఈ దేవుడు నీకు అర్థమవకపోతే ఈ దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి కూడా నీకు అర్థమవుతుంది. ఈ దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి నీకు అర్థం కాకపోతే నీ ప్రార్థనలకి జవాబులు రావు. ఆ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలంటే అసలు ఈ బైబిల్ ఏంటో నీకు తెలియాలిగా. స్కూల్ పిల్లలు టెక్స్ట్ బుక్లు మోసినట్టు మోస్తున్నారు, అందులో ఏముందో చదవరు. ఆ బైబిల్ ఏంటో తెలియకే, అందులో ఏముందో తెలియకే, అందులో ఏముందో అర్థం చేసుకోకే ఈ మధ్యకాలంలో పిచ్చి సాక్ష్యాలన్నీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. మీరు చూసారా? ఒక ఆవిడ గ్యాస్ అయిపోయిందంట. అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ కుండలోడు ఫోన్ చేయాలి. ఏం చేసిందంటే వెంటనే పరిశుద్ధాత్మ చెప్తుందంటే, ఏమని? పరిశుద్ధాత్మదేవ గ్యాస్ అయిపోయిందని టంగమని గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మ చెప్పండి. మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మినిమం కామన్ సెన్స్ అనిపిస్తుందా? మరో సాక్ష్యం తిరుగుతుంది. పెళ్ళయిందట, ఆ పెళ్ళైన అమ్మాయి అట కొత్తగా కాపురం పెట్టిందట. ఆ కాపురం పెడితే రెంట్కి హౌస్ తీసుకున్నారట. ఆ రెంట్కి హౌస్తో ఇల్లంతా ఎలకలు ఎక్కువైపోయినాయి అంట. మై లాట్, నేను ఎలా కాపురం చేయగలను అనగానే దేవుడు వెంటనే 3 పిల్లిని పంపించాడు. మరీ గ్యాస్ అయిపోయిందని ఒకరు, ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి. మీరు చూస్తున్నారు లేదో ఈ సాక్ష్యాలన్నీ? ఇలాంటి గాలి మాటలు, నా మాటలు మీకు నచ్చిపోయి నేను చెప్పేది వాస్తవం.
ఇలాంటి గాలి మాటలు, నాసిరకమైన మాటలు, నాసిరకమైన సాక్ష్యాలు, దేవుణ్ణి సమాజంలో అన్య జనాంగం మధ్య ఎటకారం చేసి ఇలాంటి గాలి రకం, నాసిరకమైన మాటలు ఎందుకు వస్తున్నాయి చెప్పనా? వీళ్ళకి వాక్యం తెలియకపోవడం వలనే. దేవుడితో మాట్లాడడం కూడా రాదు. చాలామంది డిమాండ్ ప్రేయర్ చేస్తారు. ఏమని చెప్పి ఇలా బలగొడతారు, ఇలా బలగొట్టి నజరేయుడైన యేసునామమున నువ్వు ఇచ్చదువు కాకట. ఎవరికి కొడుతున్నావు బల్ల? నువ్వు ఇచ్చేది కాక బల్ల కొట్టడం ఏంటి, ఈ బల్లలు కొట్టడం ఏంటి అని అడుగుతాను. ఎవరిని కొడుతున్నావు, ఎవరిని డిమాండ్ చేస్తున్నావు? నేను అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి, మీరు లాజికల్గా ఆలోచించండి. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కలెక్టర్ దగ్గర నువ్వు నిలబడి, నీకు పక్కింటోడికి ఏదో సెంటు కూడా వస్తే ఆ కలెక్టర్ దగ్గర నువ్వు పోయి ఓ లెటరే అప్పీల్ పెట్టుకుని, అయ్యా ఆడి నా సెంట్లోకి వచ్చేస్తున్నా, లేదా ఇలా జరుగుతుంది, ఈ సివిల్ కేసు మీరే తేల్చాలని కలెక్టర్ గారు పెడితే అప్పుడు ఏం చేస్తావు? కలెక్టర్కి, గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వకంగా మీకు ఏదో తెలియజేస్తూ వందనాలు చెబుతూ నా యొక్క అగాధాన్ని లేదా ఈ గొడవని మీరు తీర్చాల్సిందిగా కోరుతున్నానని ఇలాగ ఆయనకు ఒక ప్రైజులాడు చెప్పినట్టు నువ్వు చెప్పి చక్కగా గౌరవంగా వస్తావు. అలా కాకుండా కలెక్టర్ టేబుల్ మీద ఇలా లెటర్ పెట్టి, ఈ సెంటు నేల కొడక నువ్వు తీర్చుదువుగాక, తీర్దువుగాక అంటే ఏమంటాడు చెప్పండి? ఇలా తీర్దువుగాక ఏమంటాడు చెప్పండి? ముందు ఎదవం లోన్ రిటర్న్ అంటాడు, గుర్తుపెట్టుకో. నా మాటలు మీకు అర్థమవుతాయి. లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర, పిఎస్ దగ్గరికి వెళ్ళి ఎస్హెచ్ఓ ఉంటాడు, ఆ స్టేషన్కి ఎస్హెచ్ఓ, ఆ స్టేషన్ అధికారి, ఆ స్టేషన్ అధికారి దగ్గర ఒక కంప్లైంట్ లెటర్ పెట్టి, నువ్వు మా కంప్లైంట్ తీసుకుని దీన్ని సమాధానపడుతూ గాక అని టేబుల్ కొడితే ఆ ఎస్ఐ ఏమంటాడు చెప్పండి? 4 రోజులు కూర్చోపెట్టండి. అతను ఎటకరం ఎక్కువైపోయింది. ఒక ఎస్ఐ గారితో మాట్లాడితే నీకు పద్ధతి ఉండాలి. నెక్స్ట్ ఒక జిల్లా అధికారితో మాట్లాడితే నీకు ఒక పద్ధతి ఉండాలి. అలాంటిది అధికారుల కన్నా ఈ ముల్లోకాలను పరిపాలించే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఏంటి నీ డిమాండ్ ప్రేయర్స్ ఏంటని అడుగుతున్నాను. ఎందుకు డిమాండ్స్ చేస్తున్నావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఈ తహతహలన్నీ నువ్వు చేస్తున్నావు చెప్పండి. అక్కడ పెట్టినారు. ఎందుకు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు? ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు అడుగుతున్నాను. కేవలం బైబిల్ తెలియకే. బైబిల్ తెలియకపోతే ఎలా పాడాలో తెలియదు, బైబిల్ తెలియకపోతే పాటలో ఏ లిరిక్స్ ఉండాలో తెలియదు, బైబిల్ తెలియకపోతే ఎలా మాట్లాడాలో తెలియదు, బైబిల్ తెలియకపోతే నీ ఫెయిత్ యొక్క ఫౌండేషన్ ఏంటో నీకు తెలియదు. బైబిల్ నీకు తెలియకపోతే ఒక మూఢ భక్తిలో బతుకుతావు, గుర్తుపెట్టుకో. అందుకే బైబిల్ నీకు తెలియాలి. బైబిల్ అంటే మాకు తెలుసండి, మాకు ఎందుకు బైబిల్ ఆది కాండం నుంచి ప్రయాణం కాదు, మాకు అనేది తెలియడం అంటే చదివేయడం కాదు, దాని కంటెంట్ తెలియాలి. దేవుడు అంటే మాకెందుకు తెలియదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు వారని తెలియదు కాదు, ఆ యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నావు నీకు తెలియాలిగా. చాలామంది ఈ మధ్యకాలంలో తెలుసో తెలియకో సువార్త చెప్పాలని అందరికీ అర్థమైంది. సువార్త చెప్తున్నారు. ఎవరో పాస్టర్ గారు, పెద్దవారు లాంటి ఎవరో చెప్పారు, రోజుకు మనం ఒకరికైనా సువార్త చెప్పాలని చెప్పాడు. అయినా ఎవరో మెసేజ్ చెప్తే ఆ మెసేజ్ చెప్పిన తర్వాత ఓ పెద్దవాడు ఫిక్స్ అయిపోయింది మెంటల్గా, రోజుకు ఎవరికైనా సువార్త చెప్పాలి. ఆ చెప్పాలనుకున్నది ఎలా చెప్తుందంటే, ఏమీ లేదు, కూరగాయల షాపుడికి వెళ్ళింది అనుకోండి, ఆడుకో మాట చెప్తుంది, బాబు యేసు ప్రభువుని నమ్ముకో అందంట. ఆటో ఎక్కింది అనుకోండి, ఆటో వాడు చెప్తుంది, బాబు యేసు ప్రభువుని నమ్ముకో మంచి జరుగుతుంది అన్నదంట. కనబడిన వాళ్ళందరికీ చెప్తుంది ఏమని? యేసు ప్రభువుని నమ్ముకో అని. అప్పుడు ఈలాటోడు నాలాటోడు అడిగాడు, ఏమని? నమ్ముకో అంటే ఏంటి అని అడిగాడు. అప్పుడు వీడికి ఏం చెప్పాలో తెలుస్తలేదు. నమ్ముకో అంటే నమ్ముకో అని అందంట. అలా ఉన్నాయి మన సువార్తలు, వాళ్ళ మీకు అర్థమవుతలేదు. నమ్ముకో అంటే ఏంటే పెద్దమ్మని అడిగితే నమ్ముకో అంటే నమ్ముకో అని అందంట. ఇది ఎలా ఉంది చెప్పనా బాబు? నీ అమూల్యమైన ఓటు మన పార్టీ అన్నట్లేదు. ఇది సువార్త. యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలో తెలియాలి, ఎందుకు ప్రకటించాలో తెలియాలి. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే చదివితే తెలుస్తాయి. ఏవి చదవాలి? వాక్యం చదవాలి. చాలామంది ఎగ్గొట్టు పొగేయడానికి ఏమంటారంటే మాకు చదువు రాదయ్యాడు. నీ చదువు రాకపోతే 60 అని చెప్పి నీకు 20 ఎత్తు ఊరుకుంటావా? నేను అడుగుతున్నాను. నోటు మార్చు, నీకు అన్నీ తెలుస్తాయి, నీకు ఏ బట్టలు వేసుకోవాలి తెలుస్తాయి, నోట్లు ఎటు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అడుగుతున్నాను, నాకు చదువు రాదంటే. నీకు చదువు రాదనే దేవుడు ఏం చేయడం? నీలాంటి ఒక ఆడియో బైబిల్ పెట్టాడు. నీలాంటి వాళ్ళకి ఆడియో బైబిల్ పెట్టగానే ఇంట్లో మనవన్నో మనవరాలను చదివించాడు. ఎందుకు ఇవన్నీ పెట్టాడు? చదివించుకో. కళ్ళు లేనోలే బైబిల్ చదువుతున్నాడు. నీ కళ్ళు ఉన్నాయిగా. చెవులు లేనోలే బైబిల్ తడుక్కుంటూ చదువుతారు. నీకు చెవులు ఉన్నాయిగా. అర్థం చేసుకొని రానోలే అమాయకులు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీకు అన్నీ అర్థమై వాక్యం అర్థం అవ్వకపోతే ఎట్లా కుదురుద్ది? అడుగుతాడు. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ చెప్పి నేను లోపలికి వెళ్తాను. అందరికీ రాజ్యాంగం తెలుసు, ఇక్కడ ఆర్టికల్స్ తెలుసా?
సెక్షన్స్ తెలుసా? పేనల్ సెక్షన్స్ తెలుసా? సిఆర్పిసి తెలుసా? ఐపీసీ తెలుసా? పేనల్ కోడ్లు మనకు తెలుసా? దాని యొక్క నిబంధనలు మనకు తెలుసా? ఏమీ తెలియని మనం ఏదన్నా క్రైమ్ చేస్తే పలానా సో సెక్షన్ ప్రకారం నేను లోపలేసాను అయ్యా అన్నప్పుడు, అయ్యో నేను రాజ్యాంగం చదువుకోలేదని నన్ను అలా తీసుకెళ్ళకండి అంటే ఊరుకుంటారా? నాకు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నాకు తెలియదండి, ఇది క్రైమ్ అని అంటే ఊరుకుంటారా? నీకు ఐపీసీ తెలిసినా తెలియకపోయినా, నీకు రాజ్యాంగం తెలిసినా తెలియకపోయినా, నీకు సిఆర్పిసి తెలిసినా తెలియకపోవడం నీ లోపం, గుర్తుపెట్టుకో. నువ్వు చదవాలి, నువ్వు తెలుసుకోవాలి. ఇది క్రైమ్ అవుతుందని నాకు తెలియదంటే కుదురుద్దా? నీకు తెలిసినా తెలియకపోయినా ఒక చట్టం కింద బతుకుతున్నావు. మనం అనుకుంటాం 1947 తర్వాత మన స్వతంత్రం వచ్చింది, ఇంక మనకు అడ్డు అదుపు లేదనుకుంటాం. నీకు స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. కానీ చెప్పండి ముఖ్యాంశాలు మరోసారి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. కానీ నువ్వు ఒకలా లా కింద బతుకుతున్నావు. నువ్వు ఎలా నడవాలో లా చెప్తుంది, నువ్వు ఎలా సిగ్నల్ దగ్గర ఆగాలో లా చెప్తుంది, నువ్వు ఎలాంటి బట్టలు వేసుకుని ఎలా మాట్లాడాలో, ఎవరితో పొరుగు పడితే ఎంత లైజనింగ్ మెయింట్ అన్నీ లా చెప్తుంది. అంటే నీకు తెలిసినా తెలియకపోయినా ఒక చట్టం కింద బతుకుతున్నావు. తేడాలు వస్తే నీ లైఫ్ మీద ఎవరు అథారిటీ ఉందో చెప్పినా, జడ్జి అయినా ఒక కోర్టు అనే వ్యవస్థ ఉంది తెలుసా? వాళ్ళు నీ లైఫ్ నువ్వు బయట తిరగాలి లోపల తిరగాలి వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. ఇప్పుడు చెప్పండి, మనకి ఏమన్నా తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బతుకుతున్నావా? చట్టం ఉంది. ఇది మీకు అర్థమైతే మన లైఫ్కి, మన డివోషనల్ లైఫ్కి రాజ్యాంగం లాంటిది ఏంటి చెప్పనా? ఇది నీకు తెలియాలి. నాకు తెలియదంటే కుదరదు. షరతులు వర్తిస్తాయి, అప్లై అవుతుంది. ఖచ్చితంగా సెక్షన్ నిన్ను అట్రాక్షన్లోకి లాక్కుంటుంది, క్లైమ్ అవుతుంది, తెలియాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు అక్షరాలు తెలుసు కానీ చదువుకున్నా. ఏం చదివాం? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువు. ఏం చదువు? ఒకసారి చదువుదాం అట్లా. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవని వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి ఆజ్ఞాపించడం ఎఫ్సీలో నిలిచిన వలనని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. జాగ్రత్తగా వినండి, బాగా వినండి. ఏ వాక్యం తెలియాలన్నా 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. 1, సందర్భం ఏంటో తెలియాలి. 2, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియాలి. 3, అది ఏ కాలానికి సంబంధించిందో తెలియాలి. ఇది మీకు అర్థం అవ్వాలి. అంటే ప్రతి వాక్యానికి ఒక సందర్భం ఉంటుంది. ఇప్పుడు తిమోతి పత్రిక అన్నాం అంటే ఇక్కడ తిమోతి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ తిమోతి అనే వ్యక్తికి ఎవరో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పండి? పౌలు గారు. బాగున్నాడు. దేనికోసం మాట్లాడుతున్నాడు? నీవు ఎఫెసీలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? నువ్వు ఎఫెసీలో ఉండాలి, నువ్వు ఎఫెసీలో ఉండాలి. ఎఫెసీ సంఘంలో ఎందుకు కొట్టబట్టినాడు తెలియాలంటే అసలు ఎఫెసీ గొడవ ఏంటో మీకు తెలియాలి. ఎఫెసీ అనే ఒక టౌన్ ఉంది, గుర్తుపెట్టుకుని ఒక పట్టణం ఉంది మిడిల్ ఆసియాలో. అదొక ముఖ్యమైన పట్టణం. ఆ మిడిల్ ఆసియాలో ఉన్న ముఖ్యమైన పట్టణంలో ఎఫెసీ అనే పట్టణం ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఆ రోజుల్లో ఆ ఎఫెసీ ప్రాంతంలో ఒక పెద్ద దేవత ఉంది. ఆవిడ పేరు అర్తిమీదేవి. ఎప్పుడు మీరు బండ గుర్తుపెట్టుకోండి. పత్రికలు ఏంటో మీకు అర్థం కావాలంటే రోమా పత్రిక నుంచి ఎబ్రీ పత్రిక వరకు పత్రికలు ఏంటో మీకు అర్థం కావాలి అంటే, లేదా మొదటి యోహాన పత్రిక చివరి యోహాన పత్రిక వరకు పత్రికలు ఏంటో మీకు అర్థం కావాలంటే దీని పునాదులు ఎక్కడుంటాయి? అపోస్తుల కార్యాలలో ఉంటాయి. ఎక్కడుంటాయి అంటే ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో తెలియాలి అంటే దీని మూలాల అపోస్తుల కార్యాలు ఉంటాయి. అంటే ఇప్పుడు తిమోతికి ఎందుకు రాస్తున్నాడో పత్రిక మనకు తెలియాలి అంటే దీని బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్కడ ఉంటుంది అన్నమాట? అపోస్తుల కార్యాలు ఉంటుంది. అపోస్తుల కార్యం ఇప్పుడు తీయొద్దు కానీ మీకు టూకీగా చెప్తాను, జాతకం వినండి. అపోస్తుల కార్యాలు ఎంతకీ ఏముంటుంది అంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 16, 17, 18 అన్ని నేపథ్యం నడుస్తూ ఉంటుంది. ఇంతకీ ఏం జరుగుతుందంటే ఎఫెసీ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ఎఫెసీ ప్రాంతంలో అర్తిమీదేవి అనే ఒక గుడి ఉంది. ఆ అర్తిమీదేవి గుడిలో జనాలు బాగా వస్తూ పోతూ ఉన్నారు. ఆవిడ ఇంగ్లీష్లో డయానా అంటారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే చదువుకున్న పిల్లలకు తెలియాలి. పాత 7 వింతలు కొత్త 7 వింతలు అంటారు. ఓల్డ్ 7 వండర్స్, న్యూ 7 వండర్స్. తెలుసు కదా? అంటే ఏంటంటే ఇంక మీరంతా కరోనా బ్యాచే, తెలుసు కదా? పాత 7 వింతలు అదే ప్రపంచ వింతలు, పాత 7 వింతలు, కొత్త 7 వింతలు. పాత 7 వింతల్లోకి ఎంత చెప్పిన డయానా టెంపుల్, అర్తిమీదేవి గుడి.
ఆ గుడే ఒక వింత, ఆ బొమ్మ ఆకారమే ఒక వింత. ఆ రోజుల్లో బాగా నమ్మకాలు. ఆ రోజుల్లో ఎంత నమ్మకం అంటే జనాల్లో ఒక టాక్ వచ్చింది. టాక్ ఏంటంటే పిల్లలు పుట్టకపోయినా, అప్పులు బాధలు ఎక్కువైపోయినా, తెప్పలు ఎక్కువైపోయినా, శ్రమలు ఎక్కువైపోయినా, ఏ బాధలు ఎక్కువైపోయినా, వ్యాధులు బాధలు హింసలు ఏది ఎక్కువైపోయినా అమ్మవారి గుడికి వస్తే పని అవుతుందని నమ్మకం. అమ్మ పేరు చెప్పండి, అత్తిమీదేవి. అక్కడికి వస్తే పని అవుతుందని నమ్మకం. ఇది హిస్టరీ. ఎప్పుడైతే ఈ టాక్ ఫామ్ అయిపోయిందో జనాలు ఎలాంటోళ్ళంటే ఇదిగో పులంటే చెప్పండి, అది కదా ఒకరికి జరిగిందో లేదో, నాకు జరిగిందంటే నాకు జరిగింది, నాకు మంచి జరిగిందంటే నాకు మంచి జరిగిందని జనాలు ఈ టాక్ ఎక్కువైపోయింది. ఇప్పుడు కూడా మీరు చూడండి, తమిళనాడులో ఒక దేవత తిరుగుతుంది. ఈ మధ్య మీరు చూసారు, ఒక దేవత. ఆవిడకి మైండ్ పోయింది. ఆవిడకి మైండ్ పోయి ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఏం బాధలు వచ్చినాయి, ఆవిడ మైండ్ పోయి డిస్టర్బెన్స్ అయిపోయి ఆవిడ తిరిగి ఆవిడ సొక్కా వేసుకుంటుంది, నైటీ వేసుకుంటుంది, అన్నీ కలిపి వేసుకుంటుంది. స్నానం కాడ చేయదు, ఎందుకంటే ఆవిడ మెదడు చెడిపోయింది. స్నానం కాడ చేయదు, మొత్తం తలంతా గడ్డగడ్డేసి ఉంటుంది. ఇదంతా సొంగ అంతా ఇలా కారుతూ ఉంటుంది. ఆవిడకి 40 ఏళ్ళు పైన ఉంటాయి, 50 ఏళ్ళ దగ్గరగా. ఇలా తల బాదుకుంటే ఇలా తిరుగుతుంటుంది. ఇలా తిరుగుతున్న ఆవిడ దగ్గరికి ఎవడికో ఎప్పుడో ఆవిడ తాగితే మంచి జరిగిందంట అన్నాడు ఎవడో. అంతే. ఆవిడ అలా తిరుగుతుంది. టీ షాప్ ఉంది అనుకున్న, ఆ టీ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళు నిలబడుతుంది. ఆ టీ కొట్టు అయిన ఏం చేస్తాడు, టీ ఇస్తాడు. ఆ టీ పూర్తిగా సగం దాకా అలా పాడేస్తుంది. ఇడ్లీ ఎవడ పెడతాడు, ఇడ్లీ పూర్తి తిందా, ఇడ్లీ తిని అక్కడ అలా పాడేస్తుంది. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, ఎన్ని వీడియోలు ఉంటాయి. వెంటనే ఆ టీ సగం మొహం కూడా కదా ఆవిడ ఆ టీ సగం తాగి పాడేస్తే ఆడే కారులో బెంచ్ కారులో వచ్చి ఆ సగం టీ తాగేసి వెళ్ళిపోతారు భక్తులు. నిజంగానే తమిళనాడు దేవతను కొట్టని మీకు కనబడుతుంది. ఆడి కారులో వచ్చి ఆ పాసిటీ తాగేస్తారు, ఆ పాసిటీ తినేస్తారు. అడుగుతాను ఎందుకు, ఎవడో అన్నాడట, నాకు తీర రోగం ఒక రోజు ఈవిడ పాడేసిన టీ తాగితే నాకు మంచి జరిగిపోయింది. అది ఇంకెవడైనా సరే అనగానే ఆవిడ అలా తల బాదుకుంటూ తిరుగుతుంటే వెనకాల కార్లు తిరుగుతుంటారు వీళ్ళు, ఎక్కడ టీ పాడేద్దని, తాగేద్దామని. జనాలు అలాంటి ఇదిగో పులంటే చెప్పండి, అదిగో తోకంటారు. ఎక్స్ట్రీమ్ ఏంటి చెప్పిన, రాత్రి మా బాత్రూమ్ కాడ వచ్చిందంటారు. అన్నీ ఏ మాటలు గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో టాక్ కూడా వెళ్ళిపోయింది. ఎలా టాక్ వెళ్ళిపోయిందంటే అన్ని పబ్లిసిటీల కన్నా మంచి పబ్లిసిటీ అని చెప్పండి, మౌత్ పబ్లిసిటీ. జనాలు చెప్తున్నారు ఇదిగో మాకు మంచి జరిగింది, మాకు మంచి జరిగిందంటే ఇలాకాలో ఉన్నవారు, విదేశాల్లో ఉన్నవారు, స్వదేశంలో ఉన్నవారు అందరూ అర్తిమీదేవి గుడికి వస్తున్నారు. అర్తిమీదేవి గుడి ఎక్కడుంది చెప్పండి. మీరు ఎంత త్వరగా స్పందిస్తే అంత త్వరగా ముగిస్తాను, మీరు ఎంత త్వరగా స్పందించకపోయినా అంత త్వరగా ముగిస్తా. త్వరగా. ఎందుకంటే జ్ఞానము గుర్తుపెట్టుకోండి, జ్ఞానము చెప్పేవాడిని బట్టి ఉండదు, చెప్పండి, వినేవారిని బట్టి ఉంటుంది. మీరు ఎంత బాగా వింటే అంత బాగా పులిపి ఇంటి మీద ఉన్నాయని మీకు చెప్పగలడు. 7 సేవలు నాకు లుక్ ఇచ్చారనుకోండి, గంట చెప్పాల్సింది అరగంటలోనే ఎగిరిపోతుంది. జాగ్రత్తగా వినండి. అయితే ఎబిసి ప్రాంతంలో అర్తిమీదేవి గుడి ఉంది. టాక్ వెళ్ళిపోయింది. ఏమనంటే పిల్లలు లేకపోయినా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, అప్పుల బాధలు ఎక్కువైపోయినా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, ఏదేవైపోయినా అమ్మ అంటే దేవి దగ్గరికి రండి. అర్తిమీదేవి దగ్గరికి వస్తే అన్ని పని అయిపోతాయని బాగా నమ్మకాలు ఎప్పుడైతే వచ్చాయో స్వదేశాల నుంచి విదేశాల నుంచి అందరూ తండోపతండాలుగా ఎక్కడైతే ఆ దేవి అర్తిమీదేవి గుడికి వచ్చారో జనాలు తండోపతండాలు నిండిపోతే లోపల ఖజానా నిండిపోయింది, గుడి ఖజానా నిండిపోయింది, అంతా బాగా నిండిపోయింది. ఎక్కడైతే మతం విస్తరిస్తాదో అక్కడ వ్యాపారం పుట్టదా? ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్ ఎక్కడ ఏదో మంచి జరిగింది అనుకోండి, ఇక్కడే ఏదో నేనే సంథింగ్ ఏదో అని చెప్పాను అనుకోండి, ఇక్కడే బాగా అయిపోయింది. మీ ఏరియా విదేశీయులు స్వదేశీయులు వచ్చి తండోపతండాలకు వచ్చిపోతున్నారు అనుకోండి, ఈ కొల్లేరు ఏదైతే ఉందో కొల్లేరుకి రాజధాని అయిపోతుంది మీ ఊరు, గుర్తుపెట్టుకోండి. అయిపోదా? మొత్తం నడుతుంది. అంటే విదేశీ కరెన్సీ కానీ స్వదేశీయులు కానీ ఒక ఏరియాకి వస్తూ పోతూ ఉంటే అక్కడ ఖజానా పెరిగింది. ఎప్పుడైతే ఖజానా పెరిగిందో ఆ రోజుల్లో పరిపాలిస్తున్న ప్రభుత్వం పేరు రోమా ప్రభుత్వం. ఏ ప్రభుత్వం? గుడి వల్ల బాగా లాభాలు వస్తున్నాయి కనుక ఆ గుడిని ఎవరు టేకప్ చేస్తున్నారంటే గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. ఆ రోజు గవర్నమెంట్ పేరు రోమా ప్రభుత్వం. ఆ రోమా ప్రభుత్వం అది అండర్లోకి తీసుకుంది. బాగా వినాలి, తిమోతి పత్రిక ఏంటో అర్థం అవ్వాలి. అంటే ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అండర్లోకి తీసుకుందో ఆ గుడి చుట్టూ ఏమొచ్చినాయి అంటే కొన్ని ఐకాన్స్ అమ్ముతున్నారు, కొన్ని గుర్తులు అమ్ముతున్నారు. ఎలాంటి గుర్తులు అమ్ముతున్నారు అంటే వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఈ మధ్య మన క్రిస్టియన్స్ కూడా నేర్చుకున్నారు. మీరు చూసారా, ఏదైనా గుడికి పోయినప్పుడు అక్కడి నుంచి ఏదో ఒక సింబల్ తెచ్చుకుంటారు, అదొక గుర్తు. అంటే ఇప్పుడు పలానా ఉన్నాయి పుణ్యక్షేత్రం, మనకు కూడా ఉన్నాయి పుణ్యక్షేత్రాలు. ఆ పుణ్యక్షేత్రాలకు పోయినప్పుడు ఆ పుణ్యక్షేత్రంలో దండో, మెడలు వేసుకునే దండో, చేతికి కట్టుకునే తాడో ఏదో ఒకటి తెచ్చుకున్నారు. ఎందుకంటే మంచి జరుగుతుందని, అదో నమ్మకం, మంచి జరుగుతుందని. అక్కడికి పోయి ఆ గుడి తాళీకి ఏదో తెచ్చుకుంటారో మంచి జరుగుతుందని. అలాగే ఆ గుడికి వచ్చిన అర్తిమీదేవి గుడికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారంటే
అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు ఆ గుడికి సంబంధించిన ఒక బొమ్మ అట్టుకెళ్తారట. ఆ బొమ్మ అపోస్తల కార్యాలలో రాస్తారు, ఎండుగుళ్ళు. ఏ గుళ్ళు? ఎండుగుళ్ళు. ఆ ఎండుగుళ్ళు బాగా జనాలు ఎక్కువైపోయారు. ఒక దుకాణం అంటే సరిపోద్దా? అక్కడ ఒక దుకాణం, ఇక్కడ ఒక దుకాణం, ఇక్కడ ఒక దుకాణం, అక్కడ ఒక దుకాణం, దుకాణాలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే కొట్లు బాగా ఎక్కువైపోయినాయో ఈ కొట్లు వాళ్ళందరికీ మళ్ళీ ఒక లీడర్ ఉంటాడు ఉన్నాడా? వీళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ గారి పేరు బైబిల్ ఉంటుంది, దెమేత్రి. ఎవరు? ఇవన్నీ అపోస్తల కార్యాలలో ఉంటాయి, నేను చెప్తున్న కథ ఏం కాదు, మీరు ఇంటికి చదవండి. ఈ దెమేత్రి అన్నవాడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వ్యాపారం పడిపోయింది. ఎందుకు వ్యాపారం పడిపోయిందంటే జనాల గుడికి రావడం తగ్గిపోయారు. జనాల గుడికి రావడం ఎందుకు తగ్గిపోయారంటే జనాల గుడికి రావడం ఎప్పుడైతే తగ్గిపోయారో గుడిలో ఖజానా తగ్గిపోయింది, బయట గలాపెట్లో ఉన్న డబ్బు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోతుంది? వ్యాపారాలు ఎందుకు పడిపోతున్నాయి? గుడికి లాభాలు ఎందుకు పడిపోతున్నాయి అంటే జనాల రాక తగ్గిపోయింది. ఎందుకు జనాల రాక తగ్గిపోయిందని మొత్తం డిస్కవరీ చేస్తే ఆ డిస్కవరీలో ఆ పరిశోధనలో వాళ్ళకి తేలిన అంశం ఏంటంటే ఈ ఏరియాకు ఒక ఆయన వచ్చాడు, ఈ ప్రాంతానికి ఒక ఆయన వచ్చాడు. ఆ వచ్చిన ఆయన పేరు అపోస్తుడైన పౌలు. వచ్చి ఏం చెప్పాడు? ఏం చెప్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, చేతులతో చేయబడిన సృష్టములు సృష్టికర్తలు కాదనియు, దేవుడు అనగానే దైవత్వం పదార్థంలో లేడనియు, సృష్టికర్త అంటే మనల్ని సృష్టించాలి తప్ప మనం సృష్టించుకోకూడదనియు, ఇలాంటి లాజికల్ మెసేజ్లు ఎప్పుడైతే పౌలు గారు చెప్తున్నారో జనాలలో చైతన్యం పెరిగి అటు పోవాల్సిన ఆ గుడికి పోవాల్సిన జనాలందరూ కలిసి ఎక్కడికి వచ్చారంటే వాక్యం వినడానికి వచ్చారు. ఎప్పుడైతే జనాలు ఇలా మారిపోతున్నారో ఈ జనాలు మారిపోతున్నారని వ్యాపారస్తులకి ఆ నాయకులందరికీ భయమేసి ఈయన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం మార్చేసేలా ఉన్నాడు, ఇతగాడు సంగతి తేల్చండ్రా అని చెప్పి పౌలు గారు పీక పట్టుకోవడానికి 25,000 మంది మాబ్ ఫామ్ అయ్యారంట. ఎంతమంది? 25,000 మంది గుంపు. ఎవరిని చంపడానికి? ఒక్కడిని చంపడానికి. ఆ ఒక్కడి పేరేంటి చెప్పండి? అపోస్తలుడైన పౌలు. ఆ పౌలు గారిని ఎందుకు చెప్పాలనుకుంటారంటే వీళ్ళ గుడి వ్యాపారం పడిపోయింది, వీళ్ళ బయట దుకాణాలు పడిపోయాయి, అన్ని విధాలుగా నష్టాలు వచ్చాయి, వీళ్ళకి ఫేమ్, నేమ్, రిలీజియన్ అన్నీ పోతున్నాయి కనుక ముందు అతను పట్టుకుంటుంటే పౌలు గారిని ఆత్మీయులు ఆపేశారు. అయ్యా, మాలాటోడు పోయినా పర్లేదు కానీ నీలాటోడు ఉండాలి, సంఘానికి సంఘ భవిష్యత్తుకి నీలాటాడు ఉండాలి, దయచేసి ఆ 25,000 మంది దాంట్లోకి మీరు వెళ్ళొద్దు, వెళితే మిమ్మల్ని చంపేస్తారు. మరో మాట చెప్తున్నా, ఒక్కడు కొడితే కేసు, ఇద్దరు కొడితే కేసు, ముగ్గురు కొడితే కేసు, 10 మంది కొడితే కేసు, ఊరందరూ కలిసి కొడితే దొమ్మి అంటారు. గుర్తుపెట్టు. ఇదేదో బాగుందని ట్రై చేయకండి, సెక్షన్లు మారిని. నేను అడుగుతున్నాను, ఒక్కడ కొడితే A1, A2, A3, A4, A11, A12 అంటారు అడుగుతున్నాను. అదే ఊరందరూ కడితే ఆ రోజుల్లో దొమ్మిలో పద్ధతి. అందుకే వీళ్ళు అంత పెద్ద స్కెచ్ చేశారంటే దొమ్మిలో లేపేద్దాం అనుకున్నారు. ఎవరిని? పౌలు గారు. పరిశుద్ధాత్ముడు ఆపాడు, ఆత్మీయులు ఆపారు. పౌలు గారు అంతకుముందు ఈ డిపార్ట్మెంట్ సర్కిల్లో తిరిగిన వాడు కనుక గవర్నమెంట్ ఆఫీసర్తో ఈయనకి పరిచయం ముందు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరికి? పౌలు గారికి. ఆ ఆఫీసర్స్ కూడా అన్నారు, మై డియర్ ఫ్రెండ్, నీకు విషయం చెప్పాలి, నీ వల్ల చాలా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కనుక ఇప్పుడు నేను వస్తే ఖచ్చితంగా నేను చంపేస్తాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, కొంచెం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తగ్గే వరకు నువ్వు వెళ్ళిపోని. ఇటు స్నేహితులు, ఆత్మీయులు, సంఘము అంతా కలిసి పౌలు గారిని ఎప్పుడైతే పంపేశారో పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాక్యముని కూర్చుని ఈ గుంపు భాగమేనండి, ఈ గుంపుకు వాక్యం చెప్పాలి. ఎవరు చెప్తారు? ఇప్పుడు పౌలు గారు వెళ్ళిపోయారు కదా, పంపించేశారు. పౌలు గారిని ఎప్పుడైతే పంపించేశారో ఆ కూడుకున్న గుంపు పేరే అడ్రస్ ఏపీసీ సంఘం. ఏ సంఘం? ఏపీసీ సంఘం. ఇప్పుడు ఈ సంఘానికి వాక్యం చెప్పాలి, ఈ సంఘానికి వాక్యం చెప్పాలని కొంతమంది పెద్దలకు అప్పగించారు. ఈ పెద్దలు ఏం చేశారు? బాగా వినాలి. ఈ పెద్దలు ఏం చేశారంటే ఆ కమిటీ, గుడిలో ఉన్న కమిటీ మెంబర్లు ఏం చేస్తారో ఈ పెద్దలు కూడా ఇక్కడ ఇదే ఎరగదీస్తున్నారు. ఇక్కడ నా మాట మీకు అర్థమవుతున్నాయి లేదు అంటే బయట అన్యులు చేస్తున్న పెద్దరికానికి ఎబిసి సంఘంలో జరుగుతున్న పెద్దరికానికి పెద్ద తేడా ఏమీ లేదు. నేను లేను, పౌలు అనే నేను లేను, సంఘాన్ని అన్య విశ్వాసుల నుంచి దేవుని విశ్వాసం వైపు నేను నిలబెట్టి కష్టపడి నా ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచి నేను దేవుని వైపు ప్రజలు మళ్ళించి నేను వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ సంఘ పెద్దలకు అప్పగించి నేను వెళ్ళిపోతే ఈ సంఘ పెద్దలందరూ కలిసి సంఘానికి ఏం చెప్తున్నారు? వాక్యం చెప్పట్లేదట. మరి వాక్యం చెప్పకండి ఏం చెప్తున్నారు? త్వరగా నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దనియు
కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక. ఎలుతూ పెద్దలు చెప్పాడు, అయ్యా నేనుంటే సంఘాన్ని చంపేలా ఉన్నారు, నన్ను చంపేలా ఉన్నారు, నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండండి, సంఘాన్ని దేవుని వాక్యం చేత నిలబెట్టండి. నేను వెళుతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను మరలా వస్తానో రానో కూడా తెలియదు. నేను ఏ సత్యం చెప్పైతే సంఘాన్ని కట్టానో అదే సత్యం చెప్పండి అని సంఘాన్ని సంఘ పెద్దల చేతుల్లో పెట్టి వెళ్ళిపోతే పెద్దలు సత్యం తప్ప చెత్త అంతా చెప్పారంట. ఏం చెప్పారంట? ఏం చెప్పారు చెప్తారు చూడండి. కల్పనా కథలు. ఏంటట? కథలు అంటే వాక్యం మానేస్తారు. ఏం చెప్తున్నారట? నడుతున్నాను. జనాలు వాక్యం బాగింటారా కథలు బాగింటారా చెప్పండి? కథలే బాగింటారు జనులు. చెప్పండి. దురద చెవులు గలవారే చెప్పండి. వాక్యం కన్నా ఏదైనా కథ చెప్పండి, చెవి ఎంత పెద్ద అయిపోతుంది. నీకు ఇంకా బాగా అర్థం కావాలని చెప్తున్నాను. అపోజిట్ పౌలు టైంలో ఏం చేశాడంటే కానీ అపోజిట్ పౌలు అనుకుంటాం, కానీ అలా కాకుండా పలానా రోజు నేను అమెరికా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? నాకు పెళ్ళైన కొత్తలో మా ఆవిడతో నేను ఏం మాట్లాడానంటే అంతే. ఇంకా నా పెళ్లి విషయం మీకు కావాలి చెప్పండి, నేను ఊరు వెళ్ళడం కావాలి. ఇలాంటివి చెప్తే జనాలు బాగా వింటున్నారా? సత్యం చెప్తే వింటున్నారు చెప్పండి. కథలు వింటారు. ఇంకా బాగా వినండి. నేను పేరు ఊర్లు ఎత్తట్లేదు, ఎందుకంటే సత్యం ఎప్పుడు రుచిగా ఉండదు, చేదుగా ఉంటుంది. కానీ స్వీకరించండి. నెక్స్ట్ మీరు నన్ను పిలవండి, పిలవకపోండి, నేను ఎక్కడైనా తిరుగుతాను, గుర్తుపెట్టుకోండి. కానీ వినండి, బాగా వినాలి. మెయిన్ లైన్ చర్చలు కానీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు తెలుగు రాష్ట్రాలు, లేదు మన తెలుగు రాష్ట్రాలు ఈ ఏవైతే ఈ 2 స్టేట్స్ ఏవైతే ఉన్నావో, ఆదివారం మీరు లైవ్లో ఓపెన్ చేసి చూడండి. ఏం చెప్తారు? ఏం చెప్తారు చెప్పండి? నక్క బావ కథ, పులి బావ. నక్క నాకు బావ ఎలా అవుద్దండి? నక్క నాకు బావే, పులి నాకు బావే. ఒక నీతి కథ చెప్పి, ఒక నక్క బావ, పులి బావ చెప్పండి. ఈ కథలు చెప్తే, ఈ కథలు చెప్తున్నప్పుడు నడుతున్నాను, ఈ కథ అంతా చెప్పి పులిపేట మీద నిలబడి దానికి లాస్ట్ ఒక వాక్యం తగిలించి అందులో అడుగుతాడు, ఏమని? పాస్టర్ గారు నువ్వు నక్కలా ఉన్నావా పుల్లా ఉన్నావు అనగానే, ఇప్పుడు ఈ వాక్యం ఈరోజు ఏం చెప్పారు అయ్యగారు? నక్క పులి. ఇది వాక్యమా? నేను అడుగుతున్నాను. చాలా మందిని దేవుడు పులిపేట మీద నిలబడితే నీ కుటుంబ విషయాలు సంఘానికి ఎందుకు చెప్తున్నావు? భయం ఉందా? మీ ఆవిడ కోసం ఇక్కడ ఎందుకు చెప్తున్నావు? నీ పిల్లల కోసం ఇక్కడ ఎందుకు చెప్తున్నావు? నీ మనవరాల కోసం. నేను అడుగుతున్నాను, దేవుడు సమయాన్ని నమ్మి నీ చేతుల్లో పెడితే ఇక్కడ వాక్యం చెప్పకుండా నీ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నావు? అడగడానుకుంటున్నావు, గడిగి పడతాడు ఏమనుకుంటున్నావు? అడగడు ఆయన, అడుగుతాడు ఆయన. ఏం చెప్తున్నావు? కథలు కథలు కథలు. బాగా ఒక ఎవాంజలిస్ట్ ఏమనంటే, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, గంట వాక్యం ఎలా చెప్పాలనే పెనుగులాట కన్నా ఆ గంటను ఎలా నింపాలి ఏ కథల చేతని ఆలోచించే దైవజనులు ఎక్కువైపోయారంట. గుర్తుపెట్టుకోండి. నా మాట మీకు అర్థమయ్యా? గంట వాక్యం ఎలా చెప్పాలని ప్రయాసపడే బోధకుల కన్నా ఆ గంటను ఎలా నింపాలని ఆలోచించాలి ఎక్కువైపోతే సంఘానికి ఆత్మీయత పెరుగుద్దా? పౌలు గారు బాధపడుతున్నారు. మాసిదోనియాకు పోతూ, అకయ్యకు పోతూ, కొరింథీకి పోతూ, పై ప్రాంతాలకు పోతూ కష్టపడి 25,000 మందికి ఎదురు నిలబడి, అధికారులకు ఎదురు నిలబడి, మతాలకు ఎదురు నిలబడి, మాఫియా దొంగ వ్యాపారాలకు ఎదురు నిలబడి సంఘాన్ని కడితే ఆ సంఘాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళు సత్యం చెప్పకుండా ఏం చెప్తున్నారట? కథలు చెప్తున్నారట. కథలు ఎలా చెప్తున్నారో అదో రకమైన కథలు. నేను అడుగుతున్నా, అన్ని కథలే. నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో హైదరాబాద్ రాజమండ్రిలో ఏ సంఘం ఏంటని అడగండి, మనకి దీనికన్నా అడగడం ఎక్కువైపోతుంది. అక్కడికి వెళితే ఉద్యోగం వచ్చిన కొత్తలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్రీ సండే ఎక్కడి దగ్గరికి వాకింగ్కి వెళ్ళాలి కదండి, వెళ్ళాను. అప్పుడు నేను లా అండ్ ఆర్డర్ చేస్తున్నాను సీతారామన్ పోలీస్ స్టేషన్లో, సివిల్ 2013 బ్యాచ్ మరి. అక్కడి నుంచి ర్యాపిడ్ ఫోర్స్లోకి వచ్చాను. ర్యాపిడ్ ఫోర్స్కి వెళ్తే కాస్త దేవుని వాక్యం పరిచయం చేయడానికి ఏదో ఉంటుందని రాజమండ్రి ర్యాపిడ్ ఫోర్స్. ఆ రోజు ర్యాపిడ్ ఫోర్స్ అంటే తెలుసుగా, మిలిటరీ యూనిఫామ్ వేసుకుని జనాలను కొడతారుగా, అది ఆ బ్యాచ్లో కొత్తగా ఫామ్ అయింది. గ్రే హౌండ్స్కి వెళ్ళాం, వచ్చాం, అక్కడ టీంలో ఫామ్ అయ్యాం. ఆ సండే నాకు ఆఫ్ దొరికింది. ఎక్కడో దిక్కున వాక్యం చెప్తారు కదా అని వెళ్ళి ఆ వాక్యం దగ్గర పెద్ద సంఘం, అక్కడికి వెళ్ళి నేను కూర్చున్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు పాస్టర్ గారు రాలేదు. పోన్లే ఎవరెవరు చెప్తారు, ఎవరు చెప్పకుండా ఉంటారు. నేను కూర్చొని ఏదో ఒక వాక్యం, దేవుళ్ళు ఒక గంట గడపాలి కదండి వాక్యంని. ఆ వాక్యం ఏందని అక్కడ కూర్చుంటే ఆ రోజు పాస్టర్ గారు రాలేదు. పాస్టర్ గారు రాలేదు, పాస్టర్ అమ్మ గారు చెప్తున్నారు వాక్యం. సరే పాస్టర్ అమ్మ గారు అయితే ఏమని చెప్తారు కదంటే, పాస్టర్ అమ్మ గారు వాక్యం ఏం చెప్పారు చెప్పిన,
వాళ్ళ చిన్న అమ్మాయి పట్టి పడేసిందంట. ఆ పట్టి పడేసినందుకు అది ఎలా చెప్తే మరి ఇది పాస్టర్ గారు తిడతారు, ఎలా కవర్ చేయాలో అర్థం అవ్వలేదట. చాలా బాధపడిందట. 3 రోజులు ఉపవాసం ఉందట. దేవా ఏంటి ప్రభా పట్టి దొరకకపోతే మా ఆయన నన్ను ఏమంటారు నాకేం అర్థం అవ్వట్లేదు ప్రభు అని ఆ పట్టి కోసమే 40 నిమిషాలు చెప్పిందండి. లాస్ట్‌లో పట్టి దొరికింది. నజరేయుడైన యేసు నామమున దేవునికి మహిమ కలుగును గాక అని టక్కుమని ఆమెన్ అందని అడుగుతున్నాను. ఇప్పుడు నేను బయటకొచ్చి అక్కడ ఎంఆర్ఓలు కూర్చున్నారు, నాలాటోడు పోలీసోళ్ళు కూర్చున్నారు, చాలామంది కూర్చున్నారు, అంతమంది కూర్చున్నారు. ఈ 40 నిమిషాలు ఇప్పుడు పులిపేట మీద నిలబడి ఏం చెప్పింది? వాక్యం చెప్పిందా, పట్టి కోసం చెప్పిందా చెప్పండి. ఇవి కథలంటే. ఈసారి నడుతున్నాను, మీరు ఏ సభలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి బోధకుల మీద మీరు కూర్చున్నా, కథలు చెబుతూ వాక్యం చెప్పకుండా కథలు చెబితే నేను ఈ మాట అంటున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాక్యం ఏంటంటే వెళ్ళి, సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు సార్, కానీ వాక్యం చెప్పండి సార్ అని ఒక మాట చెప్పండి. మీరు చెప్పకపోతే వాళ్ళకి అది అర్థం కాదు, మాకు వాక్యం కావాలి సార్ అని మీరు అడగండి. వాక్యాలు చెప్పకుండానే కట్టారు వాళ్ళు, వాక్యాలు చెప్పకుండానే పునాదులు వేశారా? వాక్యాలు చెప్పకుండానే మన ముందు జనరేషన్ ఎవరైతే ఉందో ఇంత బలమైన సంఘాలు కట్టగలిగారా? వాక్యం చెప్పండి. నెక్స్ట్ కల్పనా కథలు. నెక్స్ట్ ఏంటట? మితము లేని వంశావళ్ళు. మితము లేని వంశావళ్ళు. మితము లేని వంశావళ్ళు. వంశావళ్ళు అంటే ఏంటి? ఇశ్రాయేలుకి గోత్రాలు ఉంటాయి, గోత్రాల్లో మళ్ళీ వంశాలు ఉంటాయి. అంటే వాళ్ళకి వంశాల పిచ్చి, మనకి కులం పిచ్చి కాదా? ఎవరికో కాలిపోతున్న వాసన వస్తుంది, అయినా తప్పదు, వినండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, కులం పిచ్చి సంఘానికి ఉందా? ఉంది. ఆ రోజుల్లో వీళ్ళందరూ అనేవారంటే వంశాల పిచ్చి ఏంటంటే, మాది ఏ వంశమో తెలుసా? సంఘంలో గొడవలు ఇవి. మాది ఏ వంశమో తెలుసా? మాది ఏ వంశం అంటే అబ్రహాం గారు మాకు తాతయ్య గారు అవుతారని చెప్పారు, దావీదు గారు మామయ్య గారు మాకు, ఇది గొడవ. అబ్రహాం గారు ఏమో మాకు తాతయ్య గారు అవుతారు, దావీదు గారు ఏమో మామయ్య గారు అవుతారు, మాది యోధా గోత్రం, మాది ఆ గోత్రం, ఈ గోత్రం, పలానా వంశం, కహతీల వంశం, లేవీల వంశం, ఈ వంశం, ఆ వంశం, వంశాలు చెప్పుకుంటున్నారు తప్ప సత్యం మానేశారు. మనోళ్ళు ఏం చెప్పుకుంటారు చెప్పండి? కులం కాదా? అందుకే రచయితలు ఏమన్నారంటే ఇది కులం కాదు మలం. గుర్తుపెట్టండి, కులం మలం కాదా? మీరు ఎంత వాక్యం చెప్పండి, ఎంత వాక్యం చెప్పండి, యావే పెద్దమ్మా ఇక్కడ చచ్చాను కదా అక్కడ వరకు పోతున్నావు అని అడిగితే పెద్దమ్మ అందంట, మా ఊళ్ళందరూ అందులోకి పోతున్నారు. వాడు మా ఊళ్ళందరూ అందులో పోతున్నాడు. వెళ్ళి మీ ఊళ్ళందరూ కొంత ఓలు పోతారు అందులోకి అడుగుతున్నాను. మీ ఊళ్ళు అంటే కులమా? కులానికి సంఘం ఏంటండి అని అడుగుతాను. క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి కులం ఉందా? కులం ఉండొచ్చా? మన పెళ్లి సంబంధాల్లో కులాలు చూడొచ్చా? కట్న కానుకలు చూడొచ్చా? రంగు, ఎత్తు, నలుపు, ఎత్తు, పొడవు, ఎడల్పు ఇలాంటివి చూడొచ్చా? అసలు కులాలు ఉంటాయా? గ్రీసు దేశస్తుడని కానీ యూదుడని కానీ చిన్నోడు పెద్దోడు పేదోడని మనం చూడొచ్చా? క్రీస్తునందు మనం అందరూ సమానం, మనకి ఇవి వర్తిస్తాయా? పాస్టర్ గారికి ఒక ఆవిడ సంబంధం చూడమందంట, మా చిన్న అబ్బాయికి సంబంధం చూడండి పెళ్లి చేద్దాం అనుకున్నదట. పాస్టర్ గారు చూస్తానమ్మా చక్కటి విశ్వాసం నేను చూస్తానంటే ఆ వెళ్ళిపోయే ముందు పాస్టర్ గారితో అందంట ఈ విశ్వాసి, చూడండి కానీ మా కులపు అమ్మాయినే చూడండి అందంట. పాస్టర్ గారికి మతోయింది, జీవితంలో నీకు సంబంధం ఉన్నాడు గుర్తుపెట్టుకో. కులం ఏంటి? అప్పుడప్పుడు కొన్నిసార్లు మంచి దైవజనులు వచ్చి వాక్యం చెప్పిపోతుంటే వెనకాల గుసగుసలేడు చెప్పనా, మనోడేనా అన్నాడు. మనోడంటే ఏట్రా అని అడుగుతున్నాను. ఈ కులం ఏంటి నేను అడుగుతున్నాను. కులం పాటించే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మరి చెప్తున్నాను, అవిశ్వాసానికి పునాది వేస్తున్నట్టు, దేవుని విరుద్ధమైన విశ్వాసానికి పునాది వేస్తున్నట్టు, మనుషుల్ని వ్యత్యాసంగా చూస్తున్నట్టు మీరు దేవుని విశ్వాసాన్ని ఎక్కరిస్తున్నారని మాత్రం మర్చిపోకండి. పెద్దవారు ఆ జనరేషన్ సంబంధించిన వారే నెక్స్ట్ జనరేషను. ఏసన్న గారు తెలుసుగా, ఏసన్న గారు కులాన్ని కులగజ్జి అనేవారు. ఏ గజ్జి? కులగజ్జి. ఈ కులగజ్జి ఉన్న వాళ్ళట బాగా ఆడికి ఇన్సర్ట్ చేసి, ఆడికి మంచిగా ఇన్సర్ట్ చేసి మంచి డ్రెస్ కూడా ఇచ్చి ఆడికి అన్ని బ్రాండెడ్ డ్రెస్సులు వేసిన తర్వాత ఆ డ్రెస్ వేసి ఏదన్నా కార్యక్రమాన్ని తీసుకెళ్తే ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం వచ్చారు, సెలబ్రిటీలు వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు వీడు వచ్చాడు. ఎవడు? గజ్జున్నోడు. ఆ గజ్జున్నోడు వచ్చినప్పుడు వీడు ఏం చేశాడు? ఇప్పుడు గజ్జున్నోడికి దురద వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? ఆడి గజ్జున్న సంగతి మన తెలుసు. ఆగురా ఎమ్మెల్యే గారు కట్టడం ఇప్పుడు ఏం గోక్క అంటే ఆగుతాడు. ఆడు ఏది గురు ఇప్పుడు గోక బాగోదు చూడ్డానికి ఆగుతాడు. మెల్లగా జేబులో చేయట్టి
ఇన్సర్ట్ని అలా పక్కకి చెప్పి గోగుడు స్టార్ట్ చేస్తే ఇది అంతే. గజ్జున్నవాడు చుట్టి పార్టీ ఉన్నా సెలబ్రిటీ ఉన్నాడు దురదొత్త ఎలాగైతే ఆగడో, నీకు ఎంత వాక్యం చెప్పండి, ఈ గజ్జున్నోళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, కులం కోసం మాట్లాడతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, గారానాగా నరకన పోతారు. ఈ కుల గజ్జుతో ఏడ్చేవాడికి పెద్ద కారణం అవసరం లేదు, గారానాగా నరకానికి పోతావు. మనుషులందరూ దేవుని స్వరూపం అని బైబిల్ చెప్తే చిన్న పెద్ద రంగు వ్యత్యాసం జాతి భేదం నువ్వు చూస్తున్నావంటే ఇది చాలదా పోవడానికి అడుగుతున్నాను. ఆ రోజుల్లో కథలకి పునాదులు వేసింది ఎఫెసీ సంఘము. 2 విశ్వాస సంబంధం కానీ వంశాలకి పునాదులు వేసింది. ఇప్పుడు సంఘాన్ని పెద్దల్ని అందరినీ హెచ్చరించడానికి పౌలు గారు ఒక కుర్రోడిని పంపాడట. ఆ కుర్రోడు పేరు చెప్పండి, తిమోతి. ఇది పత్రిక బ్యాక్గ్రౌండ్. ఆ కుర్రోడు వెళ్ళాడు, ఏం జరిగిందో చెప్పాడు. ఆ కుర్రోడు వెళ్ళిన తర్వాత ఆ తిమోతి అనే ఆయన ఎఫెసీ సంఘంలో ఎంత కుళ్ళుందో ఆ కుళ్ళుని కడగడానికి పౌలు గారి లాంటి ఆత్మ తీవ్రత కలిగిన వాడిగా పౌలు గారి వెళ్ళని ప్లేస్ని భర్తీ చేయడానికి పంపబడిన వాడే తిమోతి. ఆ సంఘం పేరే ఎఫెసీ. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే చెప్పండి, కథలు, వంశాలు, వివాదాలు, వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి సత్యం అనే కొరడా పట్టుకుని బయలుదేరిన వాడే తిమోతి. ఇది మొదటి అధ్యాయం. దాని బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమవుతుందా? ఇది మొదటి అధ్యాయం. మొత్తం చెప్పండి, త్వరగా ముగిస్తాను. 2వ అధ్యాయం ఏంటి? మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ప్రాబ్లం ఏంటో చెప్పాడు. బాగా వినండి. మొదటి అధ్యాయంలో సంఘానికి ఉన్న ప్రాబ్లం ఏంటి? కథలు, వంశాలు, వివాదాలు. ఇవి సరి చేయడానికి తిమోతిని పంపాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? మరో ప్రాబ్లం ఉంది సంఘంలో. ఆ మరో ప్రాబ్లం ఏంటంటే రాజకీయాలు యాజకీయంతో ముడేసుకుంటున్నాయంట. నా మాటలు మీకు అర్థమయ్యేం లేదు. రాజకీయం, పాలిటిక్స్. బాగా వినండి. రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, అందరి కొరకు ప్రార్థన చేయండి, కానీ ఆ పార్టీ ఫీలింగ్లు చెప్పండి సంఘంలోనికి రానివ్వకండి. మంచి ఎమ్మెల్యే గారు రావాలని ప్రార్థన చేయండి, మంచి పరిపాలన జరగాలని ప్రార్థన చేయండి, మంచి మంత్రులు ఉండాలని ప్రార్థన చేయండి, మంచి ప్రధానమంత్రులు ఉండాలని ప్రార్థన చేయండి, కానీ ఆ పార్టీ ఫీలింగ్లు చెప్పండి సంఘంలోకి తేకండి. అది మంచిది కాదు తిమోతి అలా చెప్పు. రోమా ప్రభుత్వానికి అధికారులకి కొమ్ము కాస్తున్న వాళ్ళు, అధికారాలకు ఆ పై అధికారులకి కొమ్ము కాస్తున్న వాళ్ళు సంఘంలో ఉన్నారు. వీళ్ళు సంఘాన్ని అమ్మేస్తారు. పోతే పార్టీల్లో తిరగమను, ఉంటే సంఘంలో ఉండమను. అటో కడుగు ఇటో కడుగు ఎద్దు. మీ పని ప్రార్థన చేయడం, మీ పని పార్టీ జెండాల మోయడం కాదు. మీకు ఇంకా అర్థం కావాలని ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓ రోజు మీటింగ్కి వెళ్ళా. ఏ ఊరు ఏటనేం అడగండి. 2 రోజుల సభలో ముందు రోజు చెప్పాను, తర్వాత రోజు వాక్యం చెప్పాను. నిన్నొచ్చిన జనం ఈ రోజు రాలేదు, ఈ రోజు వచ్చిన జనం నిన్న రాలేదు. ఏంటబ్బా అని అడిగితే ఆ కన్వీనర్స్ నాకు చెప్పిన మాట ఏంటంటే, నిన్న వచ్చింది టీడీపీ వాళ్ళు, ఇవాళ వచ్చింది వైసీపీ వాళ్ళు. ఆహా, సంఘంలోనే చెప్పండి, సంఘంలోనే నిన్న వచ్చింది టీడీపీ వాళ్ళట, ఈ రోజు వచ్చింది వైసీపీ వాళ్ళట. రేపు ఎవరో జనసేన వాళ్ళు వస్తారా? ఇలా ఉంటుంది. సంఘంలో పార్టీలు ఉండొచ్చా? పార్టీ నీకు అంతగా ఆశ ఉంటే పోయి ఓట్లు వేసుకుంటారా, కానీ ఆ దుద్ర సంఘం మీద రుద్దొచ్చా? తప్పు కదా? కొంతమంది చూస్తుంటే ఒకవేళ ఎవరైనా ఉంటే సరి చేసుకోండి. కొన్నిసార్లు ఈ మధ్యకాలం మరి ఎలా అలవాటైందో తెలియదు, కానీ ఘనమైన సభలకి, సత్యం చెప్పే సభలకి, సువార్త చెప్పే సభలకి వాక్యాన్ని అడ్డగోలుగా ఆపేయడానికి రాజకీయ అడావుడు తీసుకొస్తున్నారు సంఘాల మీద. మీరు చూసారా? మీరు తీసుకొచ్చారు లేదని అది లేదు, జరిగిన గొడవలు నేను చెప్తున్నాను. మా ఏరియాకి తీసుకొచ్చారు, పెద్ద సభ జరుగుతుంది, మా ఏరియాకి తీసుకొచ్చారు. ఆ ఏరియాకి తీసుకొస్తే ఆ ఎమ్మెల్యే గారు అలా వస్తున్నారు. ఆ ఎమ్మెల్యే గారు అలా వస్తుంటే కొంతమంది ఉంటారు, వీళ్ళు సంఘ పెద్దలు పార్టీ పెద్దలు అర్థమవుతుంది, అందులో ఇందులో తిరుగుతుంటారు. ఈ సంఘ పెద్ద ఒక ఆయన
పరుగు వెళ్ళిపోయి ఎమ్మెల్యే గారు వస్తుంటే అక్కడి నుంచి అరిచేస్తున్నాడు. ఏమని? పాస్టర్ గారు వాకింగ్ చెప్తుంటే ఆపండి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆపండి అని ఆ మైక్ తీసుకుని గౌరవనీయులైన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి సాదరంగా ఆహ్వానిస్తూ ఏదిక మీద రావతుందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కానీ ఎమ్మెల్యే గారు మంచోడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఏదో దేవుని మాటలు ప్రవచనాలు ఏదో చెప్తున్నాడుగా, అది అయిపోయినాయని నేను వస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు వాక్యాన్ని గౌరవించి కూర్చున్నాడు. మళ్ళీ పాస్టర్ గారికి మైక్ ఇచ్చారు. ఆ పాస్టర్ గారు మైక్ పట్టుకున్నాడు. ఆ పాస్టర్ గారి పేరు ప్రవీణ్ పగడాల గారు. చనిపోయారు కదా ఆయన. ఆ నిలబడిన ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక అన్యుడికి మన దేవుని వాక్యం మీద ఉన్న గౌరవం మన సంఘ పెద్దలకు లేనందుకు బాధపడుతున్నాను అన్నాడు. దేవుని వాక్యాన్ని ఎవరో నియోజకవర్గ నాయకుడు వస్తే ఆపేవచ్చా? నీకు చేతనైతే ముందు రమ్మను, నీకు చేతనైతే వెనకాల రమ్మను, నీకు ఇంకా చేతనైతే వాక్యం అయ్యే వరకు అధికారిని కూర్చోబెట్టు. అలా కూర్చోబెట్టే దమ్ము లేనప్పుడు పిలవకు, వాక్యాన్ని అవమానించుకో. నువ్వు పిలిస్తే కూర్చోబెట్టు, కూర్చోకపోతే వెళ్ళిపోమని చెప్పు, అంతేగాని మధ్యలో ఎవరో వస్తే అడుగుతున్నాను. ఎమ్మెల్యే ఎక్కువ, ఎంపీ ఎక్కువ, సీఎం ఎక్కువ, పిఎం ఎక్కువ, వీళ్ళందరికన్నా ఎవరెక్కువ చెప్పండి? దేవుని వాక్యం ఎక్కువ. అలాంటి వాక్యాన్ని నేను వస్తే ఆపేవచ్చా? ఆ రోజు ఆయన అన్నాడు, ప్రవీణ్ అన్న ఏమన్నాడంటే, ఇదిగో ఒక అన్యుడికి మన దేవుని వాక్యం పట్ల గౌరవం భయం ఉంది, కానీ మనవులకు లేనందుకు బాధపడుతున్నాను అన్నాడు. ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఎఫ్సీ సంఘంలో జరుగుతుంది. అక్కడ వంశాల గొడవ ఉంది, కథల గొడవ ఉంది, రెండోది ఏముంది చెప్తున్నా, రాజకీయాల గొడవ ఉంది. అందుకే చెప్తున్నాడు హెచ్చరికగా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఎవరి కోసం? నెమ్మదిగా సుఖముగా ఎక్కడైతే పబ్లిక్ బతుకుతాదో, మనుషులందరూ సమాధానకరంగా పరిపాలించే అధికారులు ఎవరుంటారో వాళ్ళ కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. మంచి పరిపాలన ప్రజలకు అందాలని సంఘాలుగా ప్రార్థన చెయ్యండి తప్ప ఆ జెండాలు మీరు మొయ్యకండి. ఇది 2వ అధ్యాయం. మీకు అర్థమైందిగా? 1వ అధ్యాయం అది. ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు మీకు అర్థమవుతుంది చివరికి వెళ్ళేసరికి. మీకు అర్థమైపోయినా అర్థమైంటే చూడండి, కొంచెం చెప్పు, చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. 2వ అధ్యాయం అది. 3వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయం ముగించేద్దాం. 3వ అధ్యాయం, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. నేను చదువుతాను చూడండి. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మిథానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధించేవాడు, మద్యానికి దూరంగా ఉండేవాడు, సాత్వికుడు, జగడమానువాడు, ధనాపేక్ష లేనివాడు, సంపూర్ణ మాన్యత కలిగి కుటుంబాన్ని పిల్లలను లోబర్చుకునేవాడు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. అట్టివారు సంఘానికి పెద్దలుగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ క్వాలిఫికేషన్ పెడితే సెలెక్ట్ అవుతారా? సంఘానికి పెద్దలను ఎవరైనా పెడతారు చెప్పనా? మా ఇలాకాలో జరిగి చెప్తుందంటే, ఇక్కడ గొడవలు నాకు ఇదే ఫస్ట్ టైం వచ్చిన ఏరియాకి. నాకు ఇక్కడ ఎవరో తెలియదు, ఆ పిలిచిన తమ్ముళ్ళు తప్ప. వాళ్ళు కూడా నాకు ఏం చెప్పలేదు, పులిపేట మీద నిలబడి చెప్తున్నా. పెద్దల్ని ఎలా ఎంపిక చేస్తారంటే, ఎవరిని పెడదామని ఈ సంవత్సరం నుంచి సంఘ పెద్దనే అంటే అన్నారట. అందరు కలిసి ఆ నెట్టండి, ఆ నోరు పెద్దది, ఆ నెట్టండి అన్నారట. ఏమని నడుతున్నాను, నోరు పెద్దది నెట్టాలా? ఈ విలువలన్నీ ఉన్నాడు పెట్టాలి చెప్పండి. పని వస్తాడు, బాగా గొడవడతాడు అని పెట్టండి అన్నారు. గొడవలాడని పెడతావు సంఘంలో? సంఘ పెద్దలు అంటున్నాను. ఇలాంటి వాళ్ళని, రిటైర్ అయిపోయిన వాళ్ళని, గొడవలాడేవాడిని, నోరు పెద్దదున్నవాడిని, ఇది కాదు సంఘానికి పెద్ద క్వాలిఫికేషన్ ఏంటో చెప్తున్నా, మర్యాదస్తుడై ఉండాలి. పాంప్లెట్ మీద పేరైపోతే కోపించేవాడు పెద్ద కాదు. క్రిస్మస్లో గొడవలు అయిపోయినాయి మొన్న. ఎందుకు? పాస్టర్ గారి మీద గొడవ. పాస్టర్ గారి మీద ఎందుకు గొడవ అయిపోయినాయి అంటే, ఇటేపున్న పెద్దలు నిలబడ్డారు. పాస్టర్ గారు ఇటేపున్న పెద్దలు కేక్ కట్ చేసి, ఈ పెద్దల కేక్ అంటే ఇటీపలన్నీ ఎందుకు వెళ్ళిపోతారంటే, వాళ్ళు కట్టారుగా ముందు పెట్టమా అని పోయారంట. కేక్ కోసం ఆడుతాం, కేక్ కోసం గొడవ, మౌత్ కోసం గొడవ, పాట ఇవ్వకపోతే గొడవ, పేరు చెప్పకపోతే గొడవ, పవడకపోతే గొడవ, మళ్ళీ వార్నింగ్. మేము లేకుండా నెక్స్ట్ మీటింగ్లో ఎలా చేస్తారు మేము చూస్తాం అన్నాడు. లేకపోతే బాగా జరుగుతాయి, అంత ఎక్స్ట్రా చేయకు. సరి చెప్తాను, మేము అడుగుతున్నాం లేకపోతే ఎలా జరుగుతుంది అడుగుతాం. ఇలాంటివి తగునా? పెద్ద అంటే ఏంటి చెప్పని గుర్తుపెట్టుకోండి. ముందు తగ్గించుకోవడమే పెద్ద.
నిన్ను ఎవరు గౌరవించకపోయినా, అక్కడ రాయని చెప్పు, నిన్ను ఎవరు గౌరవించకపోయినా నువ్వు అందరినీ గౌరవించడమే పెద్దరికం. మాట్లాడుకున్నాడు, కుర్చీ వేయలేదని, పేరు వేయలేదని, పైకి పిల్లలేదని, ముందు పెట్టలేదని, వెనకాల పెట్టలేదని, చూపించలేదని, ఇలాంటివి దేవుని సన్నిధిలో కుదరవు. పెద్ద అంటేనే తగ్గించుకోవాలి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అందరికీ అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సంఘంలో భోజనాలు జరుగుతాయి, మీకు అందరికీ భోజనాలు, ఓకే, వెరీ గుడ్. భోజనాలు జరుగుతాయి. ఈ లవ్ ఫీస్ట్ అంటారు, నిజానికి లవ్ ఫీస్ట్ అంటారు కానీ ఫీస్ట్లో లవ్ ఉండదు, అన్నీ గొడవలే. ఈ భోజన కార్యక్రమాలు ఏం చేస్తారు చెప్పిన, వడ్డించే పెద్దలు ఉంటారు కొంతమంది సంఘ పెద్దలు, కొన్ని సంఘాల్లో పెద్దలే వడ్డిస్తారు. ఈ పెద్దలు ఏం చేస్తారంటే వీళ్ళు వడ్డించేటప్పుడు కూరలు దాసేస్తారండి. కూరలు దాసిన డెడ్ సీప్ గారిని అడుగుతున్నారు, కూర దాచేస్తారు, పెరుగు బకెట్ లేదు, పెరుగు ఎవరికైనా కూర దాచేసి కోడికి లోపల ఉంటాయి అన్ని అవయవాలు, అవి ఫ్రై చేస్తారు. దానికి ఒక మాస్ స్లాంగ్ ఉంది, చెప్పండి లోపల ఆ ఫ్రైకి ఒక స్లాంగ్ ఉంది, సాల్తీలు. అది ఫ్రై చేస్తారు కానీ అడుగుతున్నాడు, అవి దాచేస్తారు అడుగుతాడు. ఇవన్నీ దాన్ని ఇంతమంది క్రౌడ్, పబ్లిక్, సంఘం, చిన్నోడు, పెద్దోడు, పేదోడు, తల్లి, మొక్క, ముసలి అందరూ వచ్చి ఇక్కడ భోజనం చేస్తుంటే వీళ్ళ కూరలేదు దాచేసి ఏం చేస్తారు, ఆలోలు వస్తారు. వాళ్ళు కడతారు నడుతున్నాడు. ఇది పెద్దరికమా? పెద్దరికం అంటే చెప్పిన, అవసరమైతే మనం ఆకలితో ఉండి, అవసరమైతే మనం వెనక్కి ఆగిపోయి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఆకలి తెచ్చడమేగా పెద్దరికం అంటే. ముందు మీరు దాచేవాడు, పెరిగి దాచేవాడు దరిద్రం కాకపోతే. ఇది పెద్దరికమా? సంఘానికి పెద్దరికం అంటే మెచ్యూరిటీ. గుర్తుపెట్టుకోండి, గొడవలు పెట్టకూడదు, గొడవలను మీరే ఆపేయాలి. మీరు కోపగించకూడదు, కోపగించుకున్న వారిని మీరే బుజ్జగించాలి. మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాదు, మీరే అందరినీ అర్థం చేసుకోవాలి. ఇదే కదా పెద్దరికం అంటే. కుటుంబంలో ఉన్న ఇంటి వయసు మళ్ళిన పెద్ద ఆయనే పెళ్లిలో కోపగించాడు అనుకోండి, కుటుంబంలో వయసు మళ్ళిన పెద్ద ఆయనే పచ్చని పెళ్లిలో కోపగించాడు అనుకోండి, ఆ పెళ్లి అందంగా జరుగుద్దా? నువ్వు కోపగించొచ్చా? చిన్నోళ్ళు కోపగిస్తే నువ్వు పెళ్లి చక్కబెట్టాలి, నువ్వే కోపగిస్తే పెళ్లి సరిగ్గా జరుగుద్దా? పెళ్ళిళ్ళలో గొడవలన్నీ ఎవరి వల్ల అవుతాయి చెప్పనా? ఈ పెళ్ళిళ్ళు పెద్దలు ఉంటారు, ప్యారీలు, వీళ్ళ వల్ల అవుతాయి గొడవ. మా కజిన్ సిస్టర్ పెళ్లి చేస్తుంటే పెద్ద పెద్ద మీసాలు వేసుకుని వచ్చాడు. భోజనం పెడుతుంటే సడన్గా గొడవ అయిపోతుంది. భోజనం క్లాస్గా జరగాల్సిన పెళ్ళిలో గొడవలు లేటరా, మనకి దరిద్రం అంతా కిందకి వెళ్ళి టకటకమని వెళ్తే ఆ జరిగితే గొడవలు ఏడేస్తున్నారు. దీనికి ఎవరు తాలిక? మేము పెళ్లి కొడుకు తాలిక. పచ్చడి ఏరా మాకు, పచ్చడి గోంగూర పచ్చడి. ఏమనలేదు, ఆయనతో మేమేం గొడవ పెట్టుకుంటాం, పచ్చడి అంత ఇస్తారు, బకెట్ అంతా మీకు ఇస్తారు, మొత్తం తిన్నాడు. నువ్వు పెళ్ళి పెద్దకొచ్చావు, పచ్చడి కోసం గొడవ పెడతావు. నీ వయసు, నీ బుద్ధి, జ్ఞానము ఏమైనా గొడవ పెట్టొచ్చా? అందుకే చూస్తున్నాను, సంఘ పెద్దలంటే సంఘాన్ని కట్టాలి, సంఘ పెద్దలంటే సంఘాన్ని చెప్పండి గొడవలకి అడ్రస్ చేయకూడదు. నర్సాపురంలో గొడవ వీడియో తిరుగుతుంది, మీరు చూసారా? ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాలు, నేను కథలు ఏం చెప్పట్లేదు. ఒక వీడియో తిరుగుతుంది, మీరు చూసారా? పాస్టర్ గారి మీదకి మైక్ ఎత్తేయడండి ఒక భయం లేనివాడు. అటువైపు పెద్ద పాస్టర్ గారి మీదకి ఇలా వెళ్ళిపోయి నడుతున్నాను, ఇలా వెళ్ళిపోయారు, రా చూసుకుందాం, నువ్వుంటానే ఉంటా. పాస్టర్ గారి మీదకి ఇలా బట్టన్ ఇప్పేసి, మరి ఆయన వయసు ఏమైంది నాకు అర్థం కదా, పెద్ద అయినే ఇలా ఇప్పేసి, రా పాస్టర్ గారు నువ్వుంటానే ఉంటా తెలుసుకుందాం ఈరోజు. అసలు దేవుని సన్నిధి ఏమనుకోవాలి, మీ వయసు ఏమైంది, కూర్చుని మాట్లాడుకునే తేలిపోయే విషయాలు, అలాంటి విషయాలకి మీరు లైవ్లో కొట్టుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? కొన్ని సంఘాలు కేవలం పెద్దల గొడవలకి కోట్లు చుట్టూ తిరగట్లేదు. చెప్పండి, పెద్దలకి అక్కడ ఒక మాట చెప్తున్నాడు, సాత్వికంగా ఉండాలి, మితముగా ఉండాలి, జగడాలకి దూరంగా ఉండాలి, ధనానికి దూరంగా ఉండాలి. మరో మాట చెప్తున్నాడు, ఫ్యామిలీని కంట్రోల్ చేయాలి. ఫ్యామిలీని కంట్రోల్ చేయలేనోడు సంఘాన్ని కంట్రోల్ చేయలేడు. పెద్దల పిల్లలే తాగుబోతులు అయితే నువ్వు సంఘానికి పెద్దగా అన్ఫిట్. మళ్ళీ చెప్తున్నాను నేను, అన్ఫిట్. ఎందుకంటే నీ కొడుకులు నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు సంఘంలో యంగ్స్టర్స్ నువ్వు చెప్పగలవా? ముందు నీ కొడుకులు మార్చు. నీ కొడుకులే బైకులు వేసుకుని దేశమల తిరుగులని తిరుగుతుంటే నీ సంఘంలో ఉన్న బిడ్డలకు నువ్వేం చెప్తావు? ముందు మీ యదవలం బాగు చేయని మళ్ళీ చెప్తున్నాను, ముందు మీ యదవలం బాగు చేయి. వాళ్ళ కంట్రోల్లో పెట్టు. వాళ్ళ కంట్రోల్లో పెట్టకుండా నీ కుటుంబాన్ని ఏలకుండా నువ్వు సంఘాన్ని ఏమి ఏళ్దామని ఎరగదిద్దామని వచ్చావు? అడగల దేవుడు? సంఘ పెద్దల కొడుకులు గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, పొగలు చూపించే వాళ్ళు ఉన్నారు, నడుతున్నారు. సంఘానికి యదవ బిల్డప్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, లేరు? ఇవన్నీ తగునా? సంఘంలో నడుతున్నాను. ప్రెసిడెంట్ గారు మనవరాలట సండే స్కూల్ కూర్చుందట, అందరు పిల్లలు వాక్యాలు చెప్తున్నారట, ఈ బుడ్డది మాత్రం వాక్యం చెప్పదంట.
ఎందుకు చెప్పమని అడిగారు. సండే స్కూల్ టీచర్ అడిగింది, నువ్వు చెప్పు అని అడిగితే అందరూ చెప్పారు, ఆ బుడ్డ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే సండే చెప్పు అందరూ చెప్తున్నారు, ఎందుకంటే వీడు పెద్ద నామోసి వచ్చేసింది, ఈ బుడ్డదానికి వెళ్ళిపోయింది వాళ్ళ తాతయ్య దగ్గరికి. తాతయ్య అని ఎడుతున్నా. అక్కడ భాగం ఏంటండి, వాక్యం బోధింపదగిన వాడై ఉండాలి, కుటుంబానికి సంఘానికి వాక్యం బోధింపదగిన వాడై ఉండాలి. ఆ మనవరాలు వెళ్ళిపోయిన తర్వాత ఏ అమ్మా ఏడుతున్నావు ఏంటే బుడదా మొత్తం అంతా బొగ్గలానికి అందిపోయినాడు అని అన్నాడట సండే స్కూల్ టీచర్. ఇప్పుడు మరి పబ్లిక్లో అవమానం జరుగుతుంది కదా ఆవిడకి, క్వశ్చన్ అడిగి అందుకు తీసుకొస్తే ఆ సండే స్కూల్ టీచర్ అంటే ఏమైనాడు, సండే స్కూల్ టీచర్ రంగం చేద్దామని చెప్పి ఈ ప్రెసిడెంట్ గారు వచ్చేసారు. ఏ అమ్మ సండే స్కూల్ చెప్పమంటే పిల్లలు కొడతావా తిడతావా ఏమన్నా పెడతావు చూడు ఎలాగ ఎడుతుందంటే, అయ్యో పెద్ద నేనెందుకు కొడతాను, వాక్యాలు నేర్పిందని అందరి పిల్లలకు క్వశ్చన్ తిడితే వాక్యాలు చెప్పారు, మీ పిల్ల మాత్రం చెప్పలేదు, మీ పిల్లల్ని అడుగుతుంటే వచ్చింది తాతయ్య అని అంటే ఏమడిగావు అన్నాడు. నేనేం అడుగుతానండి, ఎరుకోగోళ్ళు ఎందుకు పడిపోయినంటే మళ్ళీ అడుగు అన్నాడు. ఎరుకోగోళ్ళు ఎందుకు పడిపోయినంటే ఈ గోళ్ళలో బిల్డింగ్లు కూడా ఏమనుంటే నన్ను అడుగు, నెక్స్ట్ ఎలక్షన్ కట్టించేస్తా అన్నాడట. ఏంటి ఎరుకోగోళ్ళు అంటే నెక్స్ట్ ఎలక్షన్ కట్టించాడు పెద్ద ఆయన. అందుకే అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎరుకోగోళ్ళు అంటే సంఘ పెద్దకే తెలియకపోతే, ఎర్ర సముద్రం అంటే సంఘ పెద్దకే తెలియకపోతే, సంఘంలో ఉన్న నాయకులకి నడుతున్నాను ఎరుకు అంటే ఏంటో తెలియకపోతే ఆ సంఘం ఏమైపోద్ది? ఆటో యూనియన్కి దానికి పెద్ద తేడా ఉంటుందా? ఆర్టీసీ సంఘానికి ఈ సంఘానికి పెద్ద తేడా ఉంటుందా? తెలియాలి. అందుకే ఏమన్నా చెప్పిన, అధ్యక్షుడగిన వాడు మితముగా ఉండాలి, కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టాలి, స్వస్థ బుద్ధి గలవాడు ఉండాలి, అతిథి ప్రియుడు ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా వాక్యం బోధించేవాడు. ఈ వారం పాస్టర్ గారు రాలేదు, ఎందుకంటే పాస్టర్ గారు కూడా మనిషే కదండి, ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, ఆయన ఆ వారానికి రాకపోవచ్చు. రానప్పుడు సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో సీనియర్ పెద్ద ఏం చేయాలి? లేచి నిలబడి ఇంకా ఈ వారం పాస్టర్ గారు రావట్లేదు కనుక అందరూ లేచి నిలబడి ఇంకా చివరి ప్రార్థన చేసుకుందాం అనకూడదు. పాస్టర్ గారు రాకపోయిన వారం వాక్యం చెప్పండి, మేం చెప్తాం కూర్చోండి అన్న. ఆ గ్రిప్ ఉండాలి సంఘ పెద్దలు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నా సొంత మాటలో బైబిల్లోనే బాగానండి. 1వ అధ్యాయం కథలొద్దు, కల్పనా కథలు చెప్పొద్దు, వంశాలు చెప్పొద్దు. 2వ అధ్యాయం రాజకీయం వద్దు. 3వ అధ్యాయం జర జాగ్రత్త పెద్దలారా అని చెప్పాడు. ఇది 3వ అధ్యాయం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఏబిసి సంఘంలో జరుగుతుంది. 4వ అధ్యాయం ఏంటి? ముగించేద్దాం త్వరగా. 4వ అధ్యాయం మాత్రం వచ్చింది. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారం వల్ల మోసపరచు ఆత్మల యందు దయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులకు గురైన ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏంటట? ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. ఆగుదాం. కడవర దినాల్లో ఏ బోధట? దయ్యాల బోధ. కడవర దినాల్లో ఏ బోధ? పరిశుద్ధ బోధ కాదు. ఏ బోధ చెప్పండి? దయ్యాల బోధ. స్వస్థతలు దేవుడి వల్ల జరుగుతాయి జరగవా? జరుగుతాయి. నేను బలంగా 100% నమ్ముతున్నాను జరుగుతాయి. కానీ ఒరిజినల్ స్వస్థత జరుగుతుంది అన్నది ఎంత వాస్తవమో, దానికి ఫేక్ పబ్లిసిటీ జరుగుతుంది అన్నది కూడా అంతే వాస్తవం. దేవుడు ఉన్నదన్నది ఎంత నిజమో, దానికి ఆపోజిట్ దయ్యం ఉన్నదన్నది కూడా అంతే నిజం. స్వస్థతల పేరు మీద దయ్యాలను వదలగొడుతున్నామని ఈ మధ్య సభలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఇది ఒరిజినల్ హీలింగ్. అది దేవుడి వల్ల జరుగుతాయి, దైవజనుల యొక్క ప్రార్థన వల్ల జరుగుతాయి. కానీ ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు లేదో, పెద్ద సభలు పెడుతున్నారు, 1000 మంది వెళ్తున్నారు, 1000 మంది సత్యం చెప్పే సభలకు రారు, కానీ ఇలాంటి ఫేక్ మిరాకిల్ పేరు మీద జరుగుతున్న వాటికి వస్తారు. ఆ వచ్చి నిలబడితే ఆయన ఏదికి మీద వాక్యం చెప్పకుండా అటు ఇటు తిరుగుతూ ఏమన్నాడంటే పిలుస్తున్నాడు, రా 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 కుమారి రా, ఎర్రసుని చేసుకున్నా అన్నాడంట. చూడండి వీడియోలో, నేను చెప్తున్నానేమో. ఎర్రసున్ని చేసుకున్న కుమారి రా అన్నాడు. ఆ కుమారి వచ్చింది. అడిగాడు, ఇలా మైక్ ఇచ్చారు ఆవిడకి. ఈయన అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. ఆవిడంది, అక్కడి నుండి వచ్చాను. ఓ నజరేయుడైన యేసు నామమున ఈ బిడ్డకు బట్టి నిన్ను అడుగుతున్నా, గద్దిస్తున్నాను, పో నజరేయుడైన యేసు నామమున పో అంటే అన్నదట. ఎలా చూసాం అలాంటి అంది. చూసారు లేదు మీరు వీడియో? యేసు నామమున పో అంటే పెద్ద గొడవ అయిపోయి కేసు అయిపోయింది. మీరు చూసారు లేదు? ఏంటి నీ పేరెంట్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే ఆవిడ ఏమందో చెప్పనా? నా పేరు దుర్గమ్మంది. ఎంత గొడవైందండి. మా దేవుడిని దేవతని దైవం అంటారని ఎంత గొడవైంది, కేసు అయింది. మీరు చూసారు లేదో? మరి కొన్ని ఫేక్ మిరాకిల్స్ ఏంటి చెప్పనా? రా కుమారుడా సునీల్ రా నిలబడు అనగానే కుమారుడు నిలబడ్డాడు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కదూ అన్నాడు. అవునండి, నల్లదిన యేసు నామమున రాళ్ళు రాలిపోవును కాకనగానే ఆడంటాడు, రాలిపోయినట్టు ఉన్నాయండి అన్నాడు. ఎలా రాలిపోతాయండి? రాళ్ళు ఎలా రాలిపోతాయి?
ఇవన్నీ నవ్వుకునే అటకారం కాదు అడుగుతున్నాను. దీన్ని అన్నాడు కడవర దినాలంటే మనయ్య, గుర్తుపెట్టుకోండి. ఈడేసే 100 డేస్ ఈడేసే కడవర దినాలకే కడవర దినాలు. ఈ దినాలు గుర్తుపెట్టుకోండి, కడవర దినాలకే కడవర దినాలు. ఈ కడవర దినాలు ఎక్కువైపోతాడు చెప్పిన, భ్రష్టాత్మ ఎక్కువైపోతుంది, దయ్యాల బోధ ఎక్కువైపోతుంది, పరిశుద్ధాత్ముడు దూరం అవుతాడు, సంఘంలో ఇలాంటి ఫేక్ మిరాకిల్స్ ఎక్కువైపోతాయి. జాగ్రత్త. వస్తువులు జరుగుతాయి, దేవుడు జరిగిస్తాడు, కానీ దేవుడి పేరు మీద దేవుడు వ్యాపారం చెయ్యడు. 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, జర జాగ్రత్త. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, ముగిద్దాం త్వరగా. 5వ అధ్యాయంలో వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతని హెచ్చరించి, అన్నదమ్ములను, యవనులను, తల్లులను, వద్ద స్త్రీలను, అక్కజండ్రులను, పూర్ణ రూపవిత్రులతో యవన స్త్రీలను హెచ్చరించము, నిజముగా అనాథులైన ఎదరువాండ్లను సన్మానించు. బాగా 4వ అధ్యాయం చెప్తున్నాడు, దుర్బోధలతో జాగ్రత్త, దొంగ అద్భుతాలతో జాగ్రత్త. 5వ అధ్యాయం ఏం చెప్తున్నాడు, జాగ్రత్త వినండి. వావి వరసల సంఘంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దావిడ అమ్మా అని పిలవాలి, ఇంకా కొంచెం చిన్నదా అక్క, ఇంకా చిన్నదా చెల్లి, అంతే. పెద్ద అయినా తండ్రి సమానుడు, చిన్నోడా అన్నయ్య, ఇంకా చిన్నోడా తమ్ముడు, అంతే. సహోదరుడు సహోదరుడి, అమ్మ తండ్రి సమానుడు, ఇంతే పిలుపు తప్ప సంఘంలో ఎటకారం పిలుపులు, వావి వరసలు మరిసే పిలుపులు సంఘంలో ఉండడానికి వీల్లేదు. తప్పది. మీ నిక్ నేమ్స్ ఏమైనా ఉంటే బయట పిలుచుకోండి, అంతేగాని సంఘంలో ఉన్నప్పుడు అందరూ సహోదరులు సహోదరులు, తల్లులు తండ్రులు, అంతే తప్ప ఏ రకం పిలుపు లేదు. బావ బామ్మర్దులు ఇలాంటి వరుసలు ఉంటే బయట చూసుకోండి, కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరూ సమానమైన పిలుపులో ఉండాలి. వావి వరుసలు మరిసిపోయే వాళ్ళని సంఘంలో ఎంకరేజ్ చేయడానికి చెప్పండి వీళ్ళు. వావి వరుసలు మర్చిపోయి నడుతున్నాడు, ఇక్కడికి వచ్చే స్టార్టింగ్లు చేసుకుని, ఇక్కడికి వచ్చే కూర్చొని, ఇక్కడికి వచ్చే పెళ్ళిళ్ళు, ఇక్కడికి వచ్చే పెళ్లి చూపులు ఇలాంటివి జరగడానికి వీలు లేదు. ఇక్కడ బాగా వినండి, గుర్తుపెట్టుకోండి, ఒకటే సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ, వేరొక ప్రేమ ఇక్కడ పుట్టడానికి వీలు లేదు. ఎఫ్సీ సంఘంలోకి ఎలాంటి వస్తున్నాయి చెప్పిన, వావి వరుసలు లేని అన్యులు పిలుపులు వస్తున్నాయి, సంఘంలోకి అవి రావడానికి వీలు లేదు. ఇది 5వ అధ్యాయం. బాగా వినండి. 1వ అధ్యాయం కల్పన కథలొద్దు చెప్పండి, వంశావళులొద్దు చెప్పండి. 2వ అధ్యాయం రాజకీయాలొద్దు. 3వ అధ్యాయం సంఘ పెద్దల జాగ్రత్త. 4వ అధ్యాయం దయ్యాల బోధతో జాగ్రత్త. 5వ అధ్యాయం వావి వరుసల జాగ్రత్త. ఇప్పుడు ముగిద్దాం. 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనస్సు కలిగి ఇది చెప్తున్నాడు చూడండి, ఇది చెప్తున్నాడు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తిని లాభసాధనం అనుకొను మనుషుల వలన ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. మరి చెప్తానండి, అంటే సంఘంలో కులం గొడవలు ఎందుకు వచ్చాయి, సంఘంలో వంశాల గొడవలు ఎందుకు వచ్చాయి, సంఘంలో కథల గొడవ ఎందుకు వచ్చింది, సంఘంలోకి రాజకీయాలు ఎందుకు వచ్చాయి, సంఘంలోకి భ్రష్టాత్వం ఎందుకు వస్తుంది, సంఘంలో వావి వరుసలు మర్చిపోయి ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నా మరి అడగట్లేదు అక్కడ ఉన్న పెద్దలు, ఇన్ని జరుగుతున్నా ఆ నాయకులు అడగట్లేదు అంటే అడగరు. ఎందుకు అడగరు అంటే అక్కడ రాస్తున్నాడు చూడండి, చెడిపోయిన మనస్సు కలిగి మనుషులు కొంతమంది ఉన్నారు కనుక వాళ్ళ వలన వ్యర్థ వివాదాలు వీళ్ళు అడగరు. ఎందుకనుకుంటున్నారంటే చెడిపోయిన మనసు కలిగి దైవ భక్తి, సత్య విషయంలో సత్యహీనులై దైవ భక్తి ఏమనుకున్నారట, లాభం. లాభం అంటే ఏంటి, భక్తిలో లాభాలు ఎదుగుతున్నారట. ఎలా లాభాలు ఎదుగుతున్నారు, అర్తిమీదేవి గుడికి జనాభా ఎక్కువ వస్తే గుడికి ఎలాగైతే లాభాలు వచ్చాయో, అర్తిమీదేవి గుడికి బాగా జనం ఎక్కువ వస్తే బయట వ్యాపారంలో ఎలాగైతే లాభాలు వచ్చాయో, గుడిలోకి ఎవరు వచ్చి ఎన్ని పనులు చేసినా ఎందుకు గద్దించట్లేదంట, లాభాలు పోతాయని. ఆ మాట అర్థమైనయా? ఆ మాటకి అదే అర్థం, గుర్తుపెట్టుకోండి. వ్యర్థ వివాదాలు ఎందుకు అవుతున్నాయి, దైవ భక్తి లాభం అనుకుంటున్నారు. రండి వినండి వెళ్ళిపోండి, మిమ్మల్ని మేమేమను, మమ్మల్ని మీరేమనకండి. ఇలా లేవా సంఘాలు, ఉన్నాయా లేదా? ఏ పెద్దమ్మ ఈ సంఘం అంటే అక్కడ పోతున్నాయి అని అడిగితే సంఘం ఈ పెద్దమ్మ అందంట, రాను ఇంక రేపు నుంచి అందంట. అది ఎందుకు రావని అడిగితే ఇంక రాను అంది. ఎందుకు రావంటే అసమాన పాస్టర్ గారు వెళ్ళి నా ఏపికే దిద్దున్నాడు, అందుకే మానేహాను అన్నట్టు. గద్దెత్తే మానేస్తారు, ఏమన్నంటే మానేస్తారు, నిలదీసి అడిగితే మాట్లాడతారు, పాపం కోసం గద్దెస్తే మానేస్తారు. అందుకే ఈ మధ్య ఎలా తయారు చెప్పిన గద్దెంచడం మానేస్తారు.
జనాలు గుడికి రాకపోతే గుడి ఆదాయం పోతుందని గద్దించడం మానేశారు, లాభాలు పోతాయని గద్దించడం మానేశారు. అడుగుతున్నాను, సేవకు పిలిచింది ఆయన, నిలబెట్టుకుంది ఆయన, సంఘాన్ని రక్తం చేత సంపాదించింది ఆయన. అడుగుతున్నాను, ఆయన చెప్పమన్నట్టు చెప్పకుండా వస్తారో పోతారో, ఎవరు ఉండాలి ఎవరు పోవాలో ఆయన నిర్ణయిస్తారు. మనకి ఇదంతా ఎందుకు? ఆయన చెప్పమన్నదే చెప్పాలి. అది కాకుండా ఈ లాభాలు పోతాయని వాక్యం మార్చాము. సంఘంలో కులం వస్తుంది, సంఘంలో వంశం వస్తుంది, సంఘంలో గొడవలు వస్తాయి, సంఘంలో రాజకీయాలు వస్తాయి, సంఘంలోనికి వావి వరుసలు మర్చిపోయి కామతురత జరిగించే కార్యాలు జరగవా? అందుకే ఏమంటానంటే, జనాలు భక్తిని ఏమనుకుంటున్నారంటే లాభం అనుకుంటున్నారు. ఇప్పుడు బాగానండి, ఇదే ట్రాన్స్లో అంటే ఇదే తన్మయత్నంలో, ఇదే మనస్సాక్షితో, ఇదే విధానంతో, ఇదే విశ్వాసంతో అంతకుముందు ఎఫ్సి సంఘం అంతా ఎక్కడికి వెళ్ళేదండి? అది చెప్పండి, ఎక్కడికి? అర్తిమీదేవి గుడికి ఎందుకు వెళ్ళేది? పిల్లలకు పుట్టకపోతే అక్కడికి వెళ్ళాలి. చెప్పండి, రోగాలు వస్తే అక్కడికి వెళ్ళాలి. ఇంకా చెప్పండి, ఏదైనా పని అవ్వాలంటే అక్కడికి వెళ్ళాలి. అంటే అక్కడ దేవి గుడికి ఎందుకు వెళ్ళారు? ఏదో ఒక లాభం వస్తుందని వెళ్ళారు. ఇప్పుడు అదే విశ్వాసం మళ్ళీ ఎక్కడ తెచ్చారు? సంఘంలో తెచ్చారు. పౌలు బాధపడుతున్నాడు, ఇలా యేసుప్రభువుని నమ్మొచ్చా? పిల్లలు పుడితేనే యేసుప్రభువుని నమ్ముతారా? పుట్టకపోతే నమ్మరా? అప్పులు తీరితేనే యేసుప్రభువుని నమ్ముతారా? తీరకపోతే నమ్మరా? రోగాలు తగ్గితేనే దేవుణ్ణి నమ్ముతారా? రోగాలు తగ్గకపోతే నమ్మరా? ఇక్కడ పని అవ్వట్లేదు అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్తారా? అక్కడ పని అవ్వట్లేదు అంటే ఆ సంఘానికి పోతారు, ఆ సంఘంలో పని అవుతుంది ఆ సంఘానికి పోతారు అంటే ఇంక సంఘాలు మార్చుకుంటూ పోతావా? ఇక్కడ కాదు అక్కడ కాదంటే అక్కడ పోతావా? రేపు పొద్దున్న ఇక్కడ కాదు ఈ దేవుడు కాదు ఇంకో దేవుడు అంటే ఈ దేవుడిని కూడా వదిలేసిపోతావా? పోవా ఇలాంటి బుద్ధి ఉంటే? సంఘాన్ని మార్చేస్తావా అని అడుగుతున్నాను. నీకు ఈ సంఘంలో తిరం లేకపోతే ఇంకో సంఘానికి పోతే తిరం వస్తుందా? నీకు తిరం రాదని అడుగుతున్నాను. నీకు దేవుడు అర్థం కాలేదు. దేవుణ్ణి లాభాల కోసం నమ్మొచ్చా? విశ్వాసం అంటే చెప్పనా? అబ్రహాం అన్నాడు, దేవా నీవు నాకు పిల్లల్ని ఇచ్చినా ఇచ్చకపోయినా నీవు నాకు నమ్మదగిన దేవుడవు. అది ఫెయిత్, గుర్తుపెట్టుకో. నా శ్రమలో నుంచి అగ్నిగుండకాల నుంచి బయటికి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా దేవా నీవే నిజమైన దేవుడు అన్న దానియేలు ముగ్గురు స్నేహితులు, గుర్తుపెట్టుకోండి. అది కదా నిజమైన విశ్వాసం అంటే. దేవా మా రోగాలు తగ్గినా తగ్గకపోయినా నీవు నమ్మదగిన దేవుడు, ఇది కదా చెప్పాల్సిందే. యోబు జీవితం చందరవందర అయిపోయి, జీవితంలో ఆరోగ్యం అంతా పాడైపోతే, మోకాళ్ళు వేసి బూడిదలో కూర్చుని ఆకాశం వైపు చేతులెత్తి యోబు అన్న మాట తెలుసా? నా దేవుడు సజీవుడు, నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నన్ను విడిపించినా విడిపించకపోయినా నేను వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమో పట్టుకుపోలేను. నేను మేలే కాదు కీడు అనుభవించడానికి కూడా దేవుని వల్ల నేను సిద్ధముగా ఉన్నాను. ఇది కదా విశ్వాసం. ఇలా కదా నమ్మాల్సింది. ఇది కదా బైబిల్ ఆది కాడి నుంచి బోధిస్తున్నది. ఇదంతా వదిలేస్తారు. దేవుడి దగ్గరికి వచ్చారట, ఏమిస్తావు ప్రభా? ఇదిగో నీకు ఇది ఇస్తున్నావు, మాకు ఏమి ఇస్తావు, ఇది ఇస్తున్నావు, నీకు ఇస్తున్నావు అంటే దేవుడిని తిరగేసి అడిగితే దేవుడు ఏమంటే చెప్పనా? అన్నిటికన్నా గొప్ప విషయం చెప్తున్నాను, నా ప్రాణం ఇచ్చాను, నీకేమి ఇవ్వాలి చెప్పు? నా రక్తం ఇచ్చాను, నీకేమి ఇవ్వాలి చెప్పు? ఇక్కడ ఈ భూమి మీద డబ్బున్నా చనిపోతావు, డబ్బు లేకపోయినా చనిపోతావు. చనిపోయిన తర్వాత నరకానికి పోకూడదని నీ పాపాలకు అడ్డుగా నా జీవితాన్ని ఇచ్చాను, నీకు ఇంకేమి ఇవ్వాలి? అయినా ఏమి ఇవ్వలేదా దేవుడు మనకి? నేను ముగిస్తున్నాను చూడండి, 6వ వచనంలో రాస్తున్నాడు, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభం. ఇప్పుడు చెప్తున్నాను, భక్తి అంటే చెప్పిన తృప్తి ఉండాలి. భక్తి అంటే చెప్పిన తృప్తి ఉండాలి. భక్తిలో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏమిస్తా కాదు, యేసు ప్రభు నీకు అర్థమైతే ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం రావాలి. వివరిస్తాను వినండి. ప్రార్థన చేస్తా, ప్రభు బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాం, బిల్డింగ్ కట్టుకున్నాడుతున్నాం. నీవు ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలస్యం చేస్తే ఈసారి నువ్వు ఆలోచించమని దేవుడు నీకు ఏదో చెప్తున్నాడు. నీ పెంకుటిల్లు కోసం నువ్వు ప్రార్థన చేస్తే బయటికి వెళ్ళి చూడు, డ్రైనేజీల పక్కన బరకాలు వేసుకుని సంటి పిల్లలను దోమల్లో పడేసి మురుకు కొంపు కొడుతున్న డ్రైనేజీల పక్కన బరకాలు వేసుకుని మాసిన వస్త్రాలు కప్పుకొని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నా మంచి ఇల్లు దేవుడు నీకు ఇచ్చాడు. నీకు బాగా వాళ్ళకి లేని పొజిషన్ నీకు ఇచ్చాడు. నీకు ఇది అర్థం కాక నువ్వు అంటున్నావు నాకు బిల్డింగ్ ఈ ప్రభువా అంటున్నావు. అర్థమవుతుందా భక్తి అంటే? సంతుష్టి సహితమైన భక్తి అంటే నీకు ఏమర్థం చెప్పిన? దేవా వీళ్ళకి కనీసం ఇల్లు లేదు, వాకిల్ లేదు, దేవా వాళ్ళ కనీసం నిద్రపోవడానికి సరి అయిన స్థలం లేదు, కానీ
నాకు నా బిడ్డలకు అలాంటి స్థితి ఇవ్వలేదు ప్రభువా, నాకు ఈ నీడైనా ఇచ్చావని నీ పెంకిటిల్ని బట్టి దేవుడికి ఎప్పుడైనా స్తుతులు చెప్పావా, లేదంటే బిల్డింగ్ ఇమ్మని అడుగుతున్నావా? పౌలు గారు ఏమంటున్నారు చెప్పనా, ఈ నీకు అర్థమైతే ఉన్న దాంట్లో చెప్పండి తృప్తిగా బతుకుతాం. ఇంకా నేను చెప్తున్నానండి, బయటికి వెళ్ళండి, పాసన్నానికి పరవన్నానికి, బిర్యానీకి పలావుకి తేడా తెలియని పేదోళ్ళు ఉన్నారని మీరు నమ్మగలరా? నువ్వు ఉదయం తిన్నది మధ్యాహ్నం తిను, మధ్యాహ్నం తిన్నది సాయంత్రం తిను, సాయంత్రం తిన్నది రేపు తిను, ఎంత జజ్జగా బతుకుతున్నావు. పాసన్నం పడేస్తే పరవన్నం లాగా చంటి పిల్లలు తింటున్నారు, బయటికి వెళ్ళి చూడు. రైలు పట్టాల చుట్టూ పాడేసిన పట్లాలు ఇప్పుకుని తింటున్నారు, చూడు నడుతున్నారు. నీకు కానీ నీ పిల్లలు కానీ పాసన్నం పెట్టాడా? నీకు లగ్జరీగా 3 పూట్ల మంచి భోజనం పెడుతుంటే నీకు తిండి ఎక్కువైపోయి దేవుడిని అంటున్నావు, ఇంకా మాకు ఏమి ఇస్తున్నా ప్రభు అంటే నేను అడుగుతున్నాను. 4 నెలలు అడుగు, ఏమి ఇస్తున్నాడు నీకు దేవుడు, నీకు చెప్తాడు. మీలాగా 3 పూట్ల మేము తింటే బాగుంది అంటున్నారు వాళ్ళు, కానీ నీవేమంటున్నావు? నీకు తిండి ఎక్కువైపోయి నువ్వు దేవుడిని ఏవేవో అడుగుతున్నావు. బయటికి వెళ్ళి చూడండి, ఏజెన్సీ ప్రాంతాలకు రండి ఒకసారి చూడండి, అలాంటి సువార్తలకు ఒకసారి రండి, అడిగి చూడండి. కరెంట్ అంటే తెలియని కుటుంబాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? మనకి బెడ్రూమ్లు, స్పెషల్ రూమ్లు, లివింగ్ రూమ్లు, ఇంకా చెప్పండి డైనింగ్ హాల్లు, మళ్ళీ అటాచ్డ్ బాత్రూములు, మళ్ళీ రంగురంగు లైట్లు, ఆ లైట్ ఈ లైట్ డిమ్ లైట్ ఆ లైట్, ఎన్ని లైట్లు, మళ్ళీ దూకుని దగ్గర ఒక లైట్, ఇన్ని లైట్స్ నడుతున్నాయి. లైటే లేదు వాళ్ళకి, కరెంటే లేదు వాళ్ళకి, కానీ దేవుడిని అలాంటి బతుకులు వదిలేశాడా? యేసు ప్రభు అర్థమైతే నీకు ఏం చేస్తా చెప్పనా, అలాంటి బతుకు నాకు ఇవ్వలేదు ప్రభువా, నాకు ఈ వెలుగునిచ్చినందుకు చెప్పండి నీకు స్తుతులు కలుగును గాక. భక్తి అంటే ఏంటి చెప్పనా, ఏమిస్తామని అర్తిమీ దేవి చుట్టూ తిరిగినట్టు యేసు ప్రభు చుట్టూ తిరక్కండి. ఏమిస్తా కాదు, మాకు ఇదైనా ఇచ్చా ప్రభువా, వాళ్ళకి అది కూడా లేదని అర్థం చేసుకోవడమే భక్తి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. ఒక పాస్టర్ ఉన్నారు, నిజాయితీగా సేవ చేసే దైవజనులు చాలామంది ఉన్నారండి ఈ సొసైటీలో. నీతికి పడి చస్తారు వాళ్ళు, దేవుని వాక్యం అంటే పిచ్చి వాళ్ళకి, దేవుని సేవ అంటే పిచ్చి వాళ్ళకి, దేవుని కోసం నష్టపోతారు. అలాంటి సేవకుడు ఒక సేవ చేస్తాడు. ఆయన ఆ సేవ చేస్తుంటే నెక్స్ట్ జనరేషన్కి వాక్యం చెప్పాలంటే బాగా చదువుకోవాలి, నా పిల్లలు సేవ చేయాలంటే, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి బాగా లాజికల్గా సైంటిఫిక్గా ఏవైతే సైన్స్ మాట్లాడుతున్న వాళ్ళందరికీ దేవుని వాక్యం ఉన్నట్టుగా వివరించాలంటే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, ఏమీ చదవకుండా సేవ పంపితే పొద్దున్న సేవ జరగదని చెప్పి ఆ సేవకుడు ఏం చేశాడంటే ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో తను తినకపోయినా ఆ కుర్రోడిని బాగా చదివేస్తున్నాడు పాస్టర్ గారు. ఆ స్కూల్లో చదివిస్తుంటే పాస్టర్ గారు బాగా వినండి, ఆయనకున్న లేములు ఒక పూట వండుకుంటాడు. ఆయన ఆ ఒక్క పూట పొద్దుటే వండుతాడు, అదే మధ్యాహ్నం తింటాడు, ఆ మిగిలింది సాయంత్రం తింటాడు, మిగిలింది ఉదయం కాలం వేళ అదే సద్దనంగా తింటాడు. ఆ కొడుక్కి ఆ సద్దన్నంలోనే కాస్త పెరిగేసి ఆ సద్దన్నంలోనే కాస్త ఉల్లిపాయ అది పడేసి అదే రోజు బ్రేక్ఫాస్ట్కి పడతారు. ప్రైవేట్ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందంటే ఈ కూరగాయలు అందరూ చుట్టూ కూర్చుంటారు, ఈ కూరగాయలు తినే వాళ్ళు దానికి ఎవడ బాక్స్లో ఏముందో చూస్తారు. నువ్వేం తెచ్చావరా అని అడిగితే పూరీరా, నీదేట్రా ఇడ్లీరా, నీదేట్రా బజ్జీరా, నీదేట్రా పెసరెట్రా అందరూ చెప్పారు. పాస్టర్ గారు కుర్రాడు నువ్వేం తెచ్చావరంటే ఆడేమనలేదు, ఇదే తెచ్చాను చెప్పారు. రోజు అదే తెస్తున్నాడు. వీళ్ళందరూ ఎటకని చేస్తారు, ఏట్రది అని అడిగారు. ఇంటికి వెళ్ళారు, డాడీని అడిగాడు, డాడీ మా ఫ్రెండ్స్ రోజు నన్ను ఎటకారం చేస్తున్నారు, రోజు ఇదే బ్రేక్ఫాస్ట్ అని అడుగుతున్నారు, నన్ను ఏం చెప్పమంటావు డాడీ అంటే పాస్టర్ గారు అన్నారు, వాక్యం అర్థమైన పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా, నాన్న నీకు ఈ బ్రేక్ఫాస్ట్లో ఈ పట్టుకెళ్తున్న ఈ సద్దనం నీకు ప్రాబ్లమా, లేకపోతే నీ ఫ్రెండ్స్కి చెప్పడానికి ఈ పేరు నీకు ప్రాబ్లం అని అడిగితే, డాడీ నాకు సద్దనం అంటే ఇష్టం, నువ్వు ఏం పెట్టినా కానీ వాళ్ళకి ఏం చెప్పాలో నాకు ఒక నేమ్ కావాలంటే అప్పుడు అన్నాడు పాస్టర్ గారు, ఏం కంగారు పడకు, దానికి ఒక పేరు ఉంది, దాని పేరు ఏంటంటే కోల్డ్ రైస్ అని చెప్పి అన్నాడు. కోల్డ్ రైస్ అంటే సద్దనమే. కోల్డ్ రైస్ అని చెప్పంటే నెక్స్ట్ వెళ్ళారు, నెక్స్ట్ డే టిఫిన్ ఓపెన్ చేశారు, అందరూ ఆడిపోయేసారు, బజ్జీ అది ఇది పూరి అని చెప్పి, నీది ఏంటంటే నాది కోల్డ్ రైస్ అన్నాడు. అనగానే వీళ్ళకి అర్థం కాలేదు ఫ్రైడ్ రైస్ బ్యాచ్కి. కోల్డ్ రైస్ ఏడ్రా అని అడిగారు. కోల్డ్ రైస్ ప్రపంచంలో ఎవడో చేయడు, మూడో అడిగే చేస్తాడు అన్నట్టు. ఏంటంటే ఇదిగో తింటున్నాడు, కావాలంటే చూడండి, ఆ స్పూన్తో ఇలా తీస్తాను, నాలుగు పెడతాను, సద్దనం తెలియదు కదా, ఈ అప్డేట్ యూట్యూబ్లో కూరలో కూడా బ్యాచ్కి వీళ్ళకి తెలియక ఆ సద్దనం ఇలా తీసి నోట్లో పెడితే చల్లగా కూల్గా అయిపోయి భలే, అరే భలే ఉందంటే ఎస్ అది మా డాడీ చేస్తాడు అన్నట్టు. ఇంటికి వెళ్ళారు, మమ్మీ రేపు మాకు బ్రేక్ఫాస్ట్, మాకు ఈ గారెలు బజ్జీలు ఇడ్లీలు మాకు ఏమొద్దు, మాకు కూడా మమ్మీ నువ్వు కోల్డ్ రైస్ కూల్ రైస్ మాకు కావాలంటే, రే కోల్డ్ రైస్ ఏంట్రా అని అడుగుతుంది ఆవిడ, ఇటు అడుగుతుంది ఆవిడ.
కోల్డ్ రైస్ ఏంటంటే నాకు ఫ్రైడ్ రైస్ తెలుసు, బాస్మతి రైస్ తెలుసు, ఆ రైస్ టమాటా రైస్ తెలుసు. ఈ రైస్ ఏంటంటే మాకు తెలియదు, మా ఫ్రెండ్ రోజు అది తెస్తున్నాడు, భలే ఉంది మమ్మీ నాకు మీద పెట్టుకున్నాడంటే ఈ అప్డేట్ సంతూరు మమ్మీలు అందరినీ కూరగాయలు అడిగారు వెళ్ళి వండమ్మ అంటే. వాళ్ళకి తెలియదు, వాళ్ళ సద్దిన అంటే తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ ఏంట్రా వాడు నువ్వు అది అడగబోదని వెళ్ళని చెప్పారు. మొత్తం అందరూ ఈ మమ్మీలు అందరూ ఇద్దరు ముగ్గురు వచ్చారు. మరి బాబు నువ్వు ఏది తెస్తున్నావంట, ఏంట్రా అని అడిగితే అది మమ్మీ మా డాడీ కోల్డ్ రైస్ పెడతాడంట. అది ఏడ్రా బాబా రైస్ ఏడు చూపాడంటే, ప్రపంచంలో ఎవరు చేయరు మమ్మీ అంటే మా డాడీ చేస్తాడు, అదే మా ఆంటీ మా డాడీ తప్ప ఎవరో చేయరంటే, నీకు దండం పెడితే ఎవరు చూపించారంటే మొత్తం చూపించారు. చూపిస్తే సర్దానమా అంటే మా డాడీ చేస్తాడు అన్నారట. మాకు అదే కావాలి మమ్మీ అంటే. ఇప్పుడు బాగా ఉన్నాడు. మీకు ఏమర్థం అవుతుందండి? ఎంత సేవ చేసి ఆత్మల కొరకు అన్నీ వదులుకొని ఎంత పేదరికాన్ని అనిపిస్తున్న ఆ పాస్టర్ గారు ఏడుస్తూ, దేవా నా బిడ్డకి కనీసం నేను టిఫిన్ కూడా పెట్టలేకపోతున్నాను ఏడ్చాడా. సద్దన్నం తింటూ కూడా బిడ్డతో నవ్వుకుంటూ బతికేస్తున్నాడు. చెప్పండి, ఎవరు దేవుడిని అర్థం చేసుకున్నాడు చెప్పండి? ఆ పాస్టర్ గారికి దేవుడు అర్థమయ్యాడు కనుకే సద్దన్నంలో కూడా నవ్వుతూ దేవానికి మహిమ కలుగును కాకని తన బిడ్డకి పాసన్నం పెట్టి దేవుడిని స్తుతిస్తూ బతికేస్తున్నాడు. అది కదా తృప్తిగా బతకడం అంటే, ఇది కదా దేవుణ్ణి అర్థం చేసుకున్నాం అంటే. ఏమిస్తా ప్రవ్వా, ఏమిస్తా ప్రవ్వా, ఏమిస్తా ప్రవ్వా అంటే ఏమివ్వాలి? అపోస్తలుడైన పౌలుకి ఏమి ఇచ్చాడు అక్కడ చాలా రాస్తాడు చూడండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమి తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాడితో తృప్తి. పౌలు గారు ఎంత పెద్ద పరిచయం చేసి అపోస్తలులు అందరూ ఒకవైపు ఉండి పౌలు గారు ఒకవైపు ఉంటే, పౌలు గారికి దేవుడు ఇచ్చింది చెప్పిన ఆస్తి ఆ పూట గుప్పడి మెతుకులు కట్టుకోవడానికి. ఏమిచ్చాడు చెప్పండి? కట్టుకోవడానికి బట్ట, పూట గుప్పడి మెతుకులు. అపోస్తలుడైన పౌలుకి ఒక బట్ట పూట కూడిస్తే అడుగుతున్నాను, పౌలు గారికి అపోస్తలు కన్నా ఎక్కువ మనకి ఇచ్చాడులే చెప్పండి. మనకి సొంత ఇల్లులు, మనకి ఫర్నిచరు, టీవీలు, ఫ్రిడ్జ్లు, లైటింగులు, ఎంత అడావిడి బైకులు, కార్లు నడుపుతున్నాను. వాళ్ళకన్నా దేవుడు మనకి ఎంత ఇస్తే మనం అడుగుతున్నామంట, దేవా మాకు ఇంకా ఏమిస్తావు, ఏమి ఇవ్వాలి? రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, తృప్తికరంగా బ్రతకమని జీవితంలో ఒక మాదిరికరమైన బతుకుని పెట్టాడు. ఇంకేమి ఇవ్వాలి? అర్తిమీదేవి గుడికి వెళ్ళి ఏమిస్తాను వాళ్ళు అడిగినట్టే యేసుప్రభు దగ్గరికి వచ్చి మాకు ఏమిస్తావు అంటే, అర్తిమీదేవి ఇవ్వలేంది యేసుప్రభు ఇస్తాడు. అదే చెప్పనా, నీ కొరకు నిత్య జీవాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకో. ఇక్కడ డబ్బు ఉండకపోయినా చచ్చిపోతావు, ఇక్కడ ఏమున్నా ఏమి లేకపోయినా చనిపోతావు. కానీ యేసు ప్రభువు నందు నిద్రిస్తే మరణించినను తిరిగిలేస్తావు. అక్కడిస్తాడు నీకు లైఫ్లో తృప్తికరమైన జీవితం, ఆనందకరమైన జీవితం, వాడబారని జీవితం అక్కడిస్తాడు నీకు. ఆయన అంత కార్యక్రమం నీకు చేస్తాను ఆయన చెప్తే ఆయన మనకు అర్థం అవ్వలేదు. నేను ముగిస్తున్నాను. ఏం చెప్పాడు ఆ కుర్రోడిని అడిగితే నాకు సర్టిఫికెట్ ఇస్తారు. ఏం అడగొద్దని చెప్పాడండి అంట. నేనేం అడగొద్దంటలేదు, మీకు అర్థమైతే అడగరు. నేనేం అడగొద్దంటలేదు, మీకు అర్థమైతే అడగరు. మీ దేవుడిని అడిగితే అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. కానీ పక్కోళ్ళని చూసి ఆ లేనోళ్ళని చూసినప్పుడు నాకు ఇవన్నా ఉన్నాయి ప్రభు అని చెప్పండి, ఆ లేనోళ్ళ కొరకు కూడా ప్రార్థన చేసి తృప్తిగా బతుకు. అది భక్తి. అప్పుడు నువ్వు అడగకపోయినా నీకు ఇస్తా, నీకు లేకపోయినా ఇస్తాడు. అక్కడికి పోయి ఏమిస్తాను అక్కడ అడిగినట్టే, ఆపద మొక్కుల వాళ్ళ దగ్గర అడిగినట్టే యేసు ప్రభు దగ్గర కూడా అడిగితే ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా లేదా? ఆ దైవానికి ఈ దైవానికి లేదా? యేసు ప్రభుని ఏం చెప్పి అపోస్తలుడైన పౌలు సంఘాన్ని కట్టాడు చెప్పండి? యేసు ప్రభు ఏం చెప్పి సంఘాన్ని కట్టాడు చెప్పండి? అపోస్తలుడైన పౌలు ఏం చెప్పి సంఘాన్ని కట్టాడు చెప్పండి? గుర్తుపెట్టుకోండి. అద్భుతాలు నమ్మేవారు 10 మందికి దేవుడు స్వస్థత చేస్తే ఎనదిరిగి వచ్చింది ఎంతమంది చెప్పండి? ఒక్కడు వచ్చాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి అద్భుతాలు చేస్తే నిలబడింది ఎంతమంది చెప్పండి? 2 నిలబడి. ఇప్పుడు చెప్పండి, అద్భుతాలను బట్టి ఎక్కువ నిలబడతారా, వాక్యాన్ని విశ్వాసాన్ని బట్టి ఎక్కువ నిలబడతారు చెప్పండి? అందుకే వాక్యం, బైబిలే ఫైనల్ అథారిటీ. బైబిల్లో ఉన్న దేవుడిని నమ్మండి, బైబిల్లో ఉన్న విశ్వాసాన్ని నమ్మండి, బైబిల్లోంచి దేవుడిని చూడండి, బైబిల్లోంచి దేవుడిని అర్థం చేసుకోండి. ఈ దేవుడు ఇస్తాడు, ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎంత వాగ్దానం ఇచ్చాడంటే, ఇక్కడ కంటెంట్ మీకు ఏదైతే కనబడుతుందో, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, అప్పుడు మీకు అవన్నీ ఇస్తాను. ఏవన్నీ? బట్టలు కావాలా నేను ఇస్తాను, నీడ కావాలా నేను ఇస్తాను, మీకు గూడు కావాలి నేను ఇస్తాను, వాహనం కావాలి నేను ఇస్తాను. అయితే షరతులు, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి. ఒక పాస్టర్ గారు ఉన్నారు హైదరాబాద్లో, ఇంగ్లీష్లోనే చెప్తాడు మెసేజ్. ఆయన ఎవరు ఏటని అడగండి, ఆయన వీడియో బయట తిరుగుతుంది.
ఒక విశ్వాసి అడిగాడు అన్నమాట ఇల్లు కావాలని. 2 వారాలు లేరు, 3 వారాలు లేరు, ఇల్లు రాలేదు. అప్పుడు పాస్టర్ గారు గద్దిస్తున్నారు ఆ కుర్రోడిని. ఏమనంటే, నీ ప్రార్థనకు ఎందుకు జవాబు రాలేదు తెలుసా బేట అన్నాడు. ఎందుకు రాలేదు పాస్టర్ గారిని అడిగితే, ఎందుకు రాలేదంటే, నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు క్లారిటీగా ప్రేయర్ చేయలేదు. అంటే క్లారిటీ అంటే ఏంటి పాస్టర్ గారిని అడిగితే, నువ్వు ఇల్లు అడిగావు కానీ ఇల్లు అడిగినప్పుడు మార్బుల్స్ కావాలా, టైల్స్ కావాలా అడిగావా, అందుకే ఇవ్వలేదు దేవుడి. ఇలా రాకండి దేవుని దగ్గరికి. మరొక ఆయన చెప్తున్నా ఏమనంటే, నీకు ఇల్లే కావాలంటే, నచ్చిన ఇల్లు కావాలంటే, ఎలాంటి ఇల్లు కావాలో నీకు చెప్పలేదు కనుక ఈ దారంటే పోతున్నప్పుడు నీకు ఏ ఇల్లు నచ్చిందో ఆ ఇంటి గేటు మీద చెయ్యేసి నజరేయుడైన యేసునామమున ఇల్లు నాదవును కాకుండా మన ఇంట్లో ఏమైపోలే. ఇది ప్రార్థనలా? ఇది విశ్వాసమా? అందుకని అడుగుతున్నాను, మన దేవుణ్ణి ఎటకారం చేయొద్దు, మన విశ్వాసాన్ని రోడ్డు మీద నిలబెట్టొద్దు. మన దేవుణ్ణి మనం ఏమున్నా ఏం లేకపోయినా బయట వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఏముందా ఆ దేవుళ్ళో మీరు అంతగా నమ్ముతున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఆ దేవుడు మా కోసం పుట్టాడు, ఆ దేవుడు మా కోసం మరణించాడు, ఆ దేవుడు మా కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మమ్మల్ని, మాకు ఏమున్నా ఏం లేకపోయినా ఒకరోజు మరణించిన మమ్మల్ని తిరిగి మరలా లేపుతాడు. అందుకు ఆయన నమ్ముతున్నామని చెప్పండి. అన్యుడు అడిగితే ఎందుకు నమ్ముతున్నారు ఈయనంటే, అన్ని సమాధులు ఫుల్ అయిపోయాయి, ఒకే ఒక్క సమాధి ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీ సమాధి పేరు నజరుడైన యేసుని ఖాళీ సమాధి. దాన్ని బట్టి మేము నమ్ముతున్నామని చెప్పండి. ఎలా ప్రకటించండి విశ్వాసాన్ని, ఎలా వాదార్చండి విశ్వాసాన్ని. అంతేగాని నాకు జరిగింది మీకు కూడా జరుగుతుంది అంటే అది మార్కెటింగ్ చేసింది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, జరిగినా జరగకపోయినందుకే వాక్యం అర్థమైన వారు, విశ్వాసం అర్థమైన వారు, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, తుఫాను వచ్చినా, కష్టం వచ్చినా వాళ్ళకి ఎదురు నిలబడతారు. వాక్యం అర్థం కాని వాళ్ళు బాధ వస్తే పోయి సూసైడ్ చేసుకుంటారు. వాక్యం అర్థం కాని వాళ్ళు కృంగిపోతారు. వాక్యం అర్థం కాని వాళ్ళు వ్యసనాలకు అలవాటుపడతారు. వాక్యం అర్థమైన వాడు ఒకటి అంటాడు, రానే బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా, అందరూ వ్యతిరేకమైన నా దేవుడు నాతో ఉన్నాడని గట్టిగా నిలబడతారు. అందుకే వాక్యం అర్థమైన వాడికి, అర్థం కానోడికి తేడా చెప్పినా, నా దేవుడు నాతో ఉంటే నన్ను ఏమీ చేయలేదు. నా దేవుడు నాతో ఉన్న ధైర్యం రావాలి. అది లేకపోయిందో చిన్న జ్వరం వస్తే కంగారు వస్తుంది నీకు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అడిగారట, ఏమని, ఒకటి వచ్చి ఎవరినైనా తీసుకొచ్చావా అన్నాడంటే అంతే, ఇది జ్వరం వస్తుంది. ఇంకా ఏమనంటే తలనొప్పి వస్తే భయం, కడుపు నొప్పి వస్తే భయం. అర్ధరాత్రులు ఫోన్ చేస్తున్నారు. ఈ మధ్య అర్ధరాత్రులు ఫోన్ చేసి, ఆవిడెవరో నా నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి అంటుంది సలిహేస్తుంది అయ్యా అంటే, సలిహేత నేనేం చేస్తాను, ట్యాబ్లెట్ వేసుకోలేదు, దుప్పటి కప్పుకో. అయ్యా డాక్టర్కి ఫోన్, తలనొప్పి కోసం, కడుపు నొప్పులు కోసం అడుగుతాను. మన దేవుడిని అలా చూడకండి దయచేసి. మళ్ళీ చేతిలో దానం పెడుతున్నాను. మన దేవుడిని అలా చూడండి. మన దేవుడు సుప్రీం, అలానే చూడండి, ఉన్నతంగా చూడండి. ఈ భూమి మీద ఏమున్నా ఏమి లేకపోయినా ఒక నిత్యత్వం, నూతన యుగం ప్రారంభం అవబోతుంది. ఆ నూతన యుగంలో మనందరం ఉండబోతామని నమ్మండి. ఏమున్నా లేకపోయినా అక్కడ నవ్వు ఉంటుందని మాత్రం నమ్మండి. ఆ జీవితం కొరకు నిరీక్షణతో ఎదురు చూడండి. మనం ఒక పదం అంటాంగా, మరణాథ అని. మరణాథ అంటే ఏంటి? త్వరగా వచ్చి ఏం చేస్తాడు? త్వరగా వచ్చి నిన్ను 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 నన్ను ఎత్తుకుంటాడు. ఎత్తుకుని ఎక్కడ తీసుకెళ్తాడు చెప్పండి? ఆ నూతన యుగాన్ని తీసుకెళ్తాడు. అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఏమున్నా ఏం లేకపోయినా ముక్కు మూసుకుని బతికే అంతే చాలంత. రేపొద్దున వస్తాడు. ఆయన రావచ్చు, చెప్పండి, మనమైనా పోవచ్చు. మనందరినీ దేవుడు తీసుకెళ్ళను కాక. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన వాక్యాలు అందించారు తండ్రి. ఎవరికి అర్థమైందో నాకు తెలియదు తండ్రి. ఏబిసి సంఘంలో ఎలాంటి గలిబిలు ఉందో, ప్రతి స్థానిక సంఘంలో తండ్రి ఎంతో కొంత తండ్రి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేవ. వాక్యం లేకపోతే, సత్యం బోధించకపోతే కథలు, గొడవలు, రాజకీయాలు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఇవన్నీ ఉంటాయి తండ్రి. వీటన్నిటిని నరాల్లో, కీలుగుల్లోకి, మూలుగుల్లోకి దూరి సరిచేసేది ఒక్కటే వాక్యం తండ్రి. ఆ వాక్యం ద్వారా మీ బిడ్డలతో మాట్లాడారు. తిమోతిని పంపి ఆ రోజు ఎఫెసీ సంఘాన్ని ఎంతగా మీరు ప్రక్షాళన చేశారో, ఇక్కడ నాయకుల ద్వారా, సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా, పెద్దల ద్వారా, అధ్యక్షుల ద్వారా, అందరి ద్వారా తండ్రి సంఘాన్ని ఇంకా ప్రక్షాళన చేయండి. ఆశీర్వాదకరమైన సంఘంగా మార్చుకోండి. రేపటి దినం నుండి మాట్లాడబోతున్న ప్రతి దైవజనుల నోట మీ విలువైన మాట వినిపించండి. కాలయాపన ఎవరూ చేయక వాక్యంలో బలపడే శక్తిని అందిస్తారని కోరుతూ, ఎవరైనా మాటలు తండ్రి స్వీకరించక నా మీద చెడ్డ మాటలు మాట్లాడి నన్ను శత్రువుగా భావించిన ఎవరి నుండి క్షమిస్తారని కోరుతూ, నా మిత్రుల్ని, నా శత్రువుల్ని, అధ్యక్షుల వారిని, పెద్దల్ని, నాయకుల్ని, కాపర్ని, వచ్చిన ప్రతి విశ్వాసాన్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్,
ఆమేన్. ఆమేన్. సెలవు.